గదులకు చేరెదము. స్వరూపితో సాగిదము మన పందెపు రంగములో. ప్రేమ స్వరూపితో సాగిదము మన పందెపు రంగములో. బహుమానముందిదమా సుదినమున ప్రియుని సన్నిధిలో. బహుమానముందిదమా సుదినమున ప్రియుని సన్నిధిలో. ఆనందమానందమే కడవుల ధ్వనించునుగా. ఆనందమానందమే కడవుల ధ్వనించునుగా. పరిపూర్ణత నుండి పావురమలి మనం గదులకు చేరెదము. పరిపూర్ణత నుండి పావురమలి మనం గదులకు చేరెదము. నిరీక్షణతో కనిపెట్టెదము ప్రభు యేసుని ప్రత్యక్షతకే. నిరీక్షణతో కనిపెట్టెదము ప్రభు యేసుని ప్రత్యక్షతకే. పెళ్లి గదియందు చేర్చుట నిజము హాయంతో ధన్యతయే. పెళ్లి గదియందు చేర్చుట నిజము హాయంతో ధన్యతయే. ఆనందమానందమే కడవుల ధ్వనించునుగా. ఆనందమానందమే కడవుల ధ్వనించునుగా. పరిపూర్ణత నుండి పావురమలి మనం గదులకు చేరెదము. పరిపూర్ణత నుండి పావురమలి మనం గదులకు చేరెదము. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుండి చదవండి. 4:22 వచనం. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చిచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మనము ఈ ఉదయకాలమందు పరిశుద్ధమైన ఆరాధన అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ఆరాధన అంటే ఏంటి? ప్రభు మార్కు సువార్త 7:8లో 7వ అధ్యాయము 7-8 వచనాల్లో మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని చెప్తారు, నన్ను వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు అని యేసయ్య శాస్త్రులు పరిశీలతో అంటాడు. చదవండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు. మానవులు కల్పించిన పద్ధతులు. ప్రపంచంలో క్రైస్తవుల్లో కూడా వాళ్ళకి చర్చికి వెళ్తారు, కానీ క్రైస్తవులకి పండగలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, విగ్రహారాధన ఉంటుంది. క్రిస్మస్ చేస్తారు, ఈస్టర్ పండుగలు చేస్తారు, కొంతమంది భక్తుల పండుగలు చేస్తారు. చాలా రకాలుగా
అయితే దేవుడు పరిశుద్ధమైన ఆరాధన. ఎందుకంటే ఎంతోమంది ఆ రోజున పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు కూడా నరకానికి వాళ్ళే వెళ్తారు. ఎందుకంటే ఆరాధన అనేది బాగా మనం లోతుగా తెలుసుకోవాలి. ఎంతోమంది మనం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో అక్కడ మంత్రి, నపుంసకుడైన మంత్రి యెరూషలేములో ఆరాధన చేసుకొని అతను తిరిగి వెళ్ళేటప్పుడు దేవుడు ఫిలిప్పు, అపోస్తుడైన ఫిలిప్పుని ఆ రథాన్ని నీవు కలుసుకో అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన చెయ్యకూడదు. అందరికీ చెప్తాను కదా. ఆ మంత్రి యెరూషలేమునకు వచ్చి ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన చేసుకొని, ధర్మశాస్త్ర ప్రకారం అంటే చాలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ధర్మశాస్త్ర ప్రకారం పండుగ, అమావాస్య దినాలు, పర్ణశాలల పండుగలు, బోర్ల పండుగలని, పస్కా పండుగలని, ధర్మశాస్త్ర ప్రకారం బోలుడని ఆచారాలు ఉన్నాయి. నైవేద్యాలు, బలులు, అర్పణలు, ఇలా చాలా ఉన్నాయి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కొంతమంది పాస్టర్లు బలులు, నైవేద్యాలు ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉండగా అంటున్నారు. ఈ విధంగా ప్రపంచంలో చాలామంది అది ఎందరో చేసేది పరిశుద్ధమైన ఆరాధన కాదు, పాతాళానికి వెళ్ళే ఆరాధన, నరకానికి పోయే ఆరాధన. పరిశుద్ధమైన ఆరాధన అంటే ఏంటి? అది మనం యేసయ్య చెప్తున్నాడు, తండ్రి కోరుతున్నాడు అంటున్నాడు యేసయ్య. ఎటువంటి ఆరాధన తండ్రి కోరుతున్నాడు? ముఖ్యమైన విషయాలు. ఆత్మతో ఆరాధన, రెండోది సత్యముతో ఆరాధన. ముఖ్యమైనది. ఆత్మతోనూ సత్యముతో ఆరాధన చేసేవారికి వాళ్ళకి పండుగ, సత్యమే పండుగ, ప్రార్థనలు చేయటమే పండుగ, ఆత్మలో నిండుకోవటమే పండుగ. సత్యముతో, ఆత్మలో ఆరాధన అంటే మనం దేవుడు భక్తుడైన దావీదు గురించి అంటే యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు, హృదయమును లక్ష్య పెట్టేవాడు. హృదయములో ఏ హృదయాన్ని లక్ష్య పెడతాడు? మనం కీర్తనలో చదువుతాం, ఆయనను గూర్చినటువంటి నా ధ్యానము, ఆయనను గూర్చిన ఆరాధన అంటే ఏంటి? హృదయములో ఆయనను గూర్చిన ధ్యానము, ఊహ. ఆరాధన ఇక్కడ యేసయ్య గురించిన ధ్యానము. యేసయ్య ఏమేం చెప్పాడు, ఆజ్ఞలన్నీ ధ్యానించి జ్ఞాపకం చేసుకొని యేసయ్య ఎలా చెప్పాడు? శత్రువులను ప్రేమించమన్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని చెప్పాడు, ఒక చెంప కొడితే రెండో చెంప తిప్పమని చెప్పాడు. ధ్యానం. యేసయ్య చెప్పిన ఆజ్ఞలు, మోషే చెప్పింది కాదు. క్రొత్త నిబంధన ఆరాధన ఏంటి? యేసయ్య చెప్పాడు, పైనుండి వచ్చిన నాయకుడు యేసయ్య. మోషే చెప్పిన ఆరాధన పోయింది, పాత నిబంధన. ఇదంతా బలులు, అర్పణలు, పండుగలు ఉన్నాయి. వాటిల్లో పైనుండి దిగి వచ్చిన వాడు నేర్పిస్తున్నాడు. ఆత్మతో ఆరాధన, ఆత్మలో ఆరాధన. అది జరగాలి. నీ ఆత్మలో, నీ హృదయములో సువాసనలు వెదజల్లాలా. ధ్యానం, క్రీస్తుని ధ్యానం, ఆయన ఊహ. ఆ మాట చదవండి, ఆయనను గూర్చినటువంటి ధ్యానము బహు ఇంపుగా ఆయనకి ఉండాలి అని ఉన్నది.
104:34. ఆయనని గూర్చిన నా ధ్యానము ఆయనకి ఇంపుగా నుండును గాక. ఏంటది? ఇంపైన సువాసన. హృదయం మంచి వాసన వస్తుంది దేవునికి. చెడ్డ ఆలోచనలుంటే ప్రయోజనం లేదు. ఇంపైన. ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? చెడు ఆలోచనలు, చెడు ఊహలు, పాపాలు, భోగాలు ఇవన్నీ ఉండేవాడు ఆయన గూర్చిన ధ్యానం అని చెప్పే వాళ్ళకి అర్హత ఉంటుందా? ఆయనను గూర్చిన నేను ధ్యానిస్తున్నా, ఆయనకు చాలా ఇంపుగా ఉండునుగాక. ఎంతమంది చెప్పగలరు? ఎంతమందికి పరిశుద్ధమైన హృదయం ధ్యానం ఉంది? మీ హృదయంలో పవిత్రమైన ఊహలు వస్తాయా? మీ హృదయంలో పవిత్రమైన యేసయ్య ఆజ్ఞలు పదే పదే జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తూ 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 మీరు ఇంట్లో ఉండినా, మీరు బయటికి వెళ్ళినా, ఇంకేమడుగుతానయ్యా, ఎప్పుడు ఇక నా హృదయం అంతా నీ ధ్యానమేగా, నీ ధ్యానమే, అడగటానికి కూడా నాకేమి లేవు. ఇంకా ఎప్పుడు నీ రాకడ ధ్యానం, నీ వాక్య ధ్యానం, నీ దివ్య గుణముల ధ్యానం. ఎప్పుడు చూసినా నా హృదయం అంతా ఈ ధ్యానమే ఉంది. ఇంకా ఉద్యోగాల ధ్యానమును, డబ్బు, ఈ ధ్యానం లేదని అర్థం. ఎప్పుడు కూడా అంటే ఏమని నేను అడగను? ఆ పాట భావం ఏంటి? ఇంకా అంతా నిండిపోయి ఉంది నా హృదయం, ఖాళీ లేదు. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అదేం లేదు. ఆరాధన అంటే ఏమిటి? ఎటువంటి వారి యందు దేవుడు ఇష్టపడతాడు? ఎవరిని ఆయన ప్రేమిస్తాడు? ఎవరిని హత్తుకుంటాడు? ఎవరిని ఆశ్రదిస్తాడు? ఎవరితో నడుస్తాడు? ఎవరి ఇంటిలో ఉంటాడు? ఆరాధన అంటే ఏంటి? పరిశీలించుకోండి. యేసయ్య చెప్తున్నాడు, ఆత్మతోనూ సత్యముతో. ఆత్మతో అంటే మనం పాడినట్టుగా హృదయంలో ధ్యానం. హృదయంలో ధ్యానం. విన్న ప్రసంగాలు ధ్యానం. ఊహలు, అది చెడు ఊహలు. ప్రపంచంలో ఎంతోమంది మానవుల్లో ఆరాధనలు వాడుకున్నాయి. ఎటువంటి ఆరాధన? సైతాను ఆరాధన. సైతాను ఆరాధనలో ఉంటే మార్కు సువార్త 7:21 హృదయంలో నుండి అహంభావములు, అవివేకములు, దురాలోచనలు, దొంగతనాలు ఎన్నున్నాయి సైతాన్ ఆరాధన. అందులో ఏ ఒక్కటి నీలో ఉన్న సైతానికి నీవు దూపం ఇయటమే. 7:21 ఎన్నో దుష్ట స్వభావాలు ఉన్నాయి. హృదయం లోపల ఆరాధన జరుగుతుంది సైతానికి. అహంభావములు, అవివేకములు, భేదాలు, దురాలోచనలు, దొంగతనాలు, ఎన్ని గుణాలు ఉన్నాయి అక్కడ. ప్రభు చెప్తున్నాడు, సాతాను ఆరాధన, సైతాను ఆరాధన. ఎంతోమంది దీని గురించి ఆలోచించరు. ఏదో ఆరాధన అంటే చాలామంది అక్కడక్కడ కూడా పాటలు పాడుతూ ఉంటారు. ఆరాధన ఆరాధన ఆరాధన. అసలు ఆరాధన అంటే ఏంటో పాడేవాడికి తెలియదు. ఎన్నో బయట కొన్ని పాటలు వింటూ ఉంటాం, ఆరాధన ఆరాధన ఆరాధన. అది మనం తెలుసుకుందాం, ఆరాధన అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎవరిని దేవుడు ఇష్టపడతాడు, ఎవరిని ప్రేమిస్తాడు. ప్రభు అంటున్నాడు, ఆరాధించేవారు తండ్రి అట్టివారినే కోరుతున్నాడు. దావీదు బాలుడు, హృదయంలో ఆరాధన జరుగుతుండే దేవుడు చూశాడు. దావీదు బాలుడు, హృదయంలో ఏ ఆరాధన జరుగుతుంది? ఊహల్లో. దావీదు మంచి ఊహల్లో ఉన్నాడు. మంచి ఊహలున్నాయి. ఏం ఊహలు? మన దేవుడు సజీవుడు, జీవగల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేశాడు, శక్తిమంతుడైన. ఎందుకు వీళ్ళందరూ గొల్లియాతును చూసి పారిపోతున్నారు? వాడిని చూసి పారిపోతారేంటి?
వాడి ఆయుధాలు చూసి పారిపోతున్నారేంటి? మన దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. ఏ ఆయుధాలు లేకుండా ఇశ్రాయేలును సముద్రం ఐగుప్తీయులైన వారిని సముద్రంలో ముంచేయలేదా? గిద్యోను ఏ ఆయుధాలు ఉన్నాయి? దేవుడు మంచి ఆరాధన, హృదయంలో దేవుణ్ణి పొగుడుతూ ఉండే ఆరాధన, హృదయంలో దేవుణ్ణి పొగుడుతూ ఉండే ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు. మేమెంత ధన్యులం అయ్యా, ఎంత ధన్యులం. యేసయ్యా నన్ను ప్రేమించా. మంచి దావీదు అలాగో ఆ హృదయం నిండిపోయింది దేవుని గురించి, దేవుని అద్భుతాల గురించి. బాలుడైన దావీదు హృదయం నిండిపోయింది. వీడెంత ఫిలిష్తీయుడు, వీడే పార్టీ, ఎందుకు వీళ్ళంతా పారిపోతున్నారు, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాడు పర్వత ఆకార శరీరాన్ని చూసి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? వాడి ఆయుధాలు ఏ పాటివి, వాడికి చెత్త ఏంటి, వీళ్ళంతా భయపడిపోతున్నారు. ఓ దేవుడు చూశాడు, దావీదు నాకు కావాలా. గొర్రెలను మేపుచున్న దావీదు బాలుని చూశాడు. ఓ సమయంలో అతన్ని అభిషేకించాలి, నా చేతిలో ఆ బాలుని ఆయుధంగా తీసుకుంటాను. దావీదు దేవుని చేతిలో ఆయుధంగా వచ్చేసాడు. అతన్ని అభిషేకించు. మంచి హృదయం. యెహోవా హృదయమును లక్ష్య పెట్టేవాడు. హృదయం లోపల సుగంధ పరిమళ వాసన వంటి మంచి మంచి ఆలోచనలు, దైవ ధ్యానం, దేవుని యొక్క ధ్యానం అది కావాలి. ఎవరు అటువంటి వాళ్ళు? ఎవరో అలా ఆరాధించుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికి? ప్రభు రాకడ కొరకు. కంపు కొట్టే ఆరాధనలు కాదు, కంపు ఆలోచనలు కాదు. ఎంతోమంది ఈనాడు అది ఆరాధన అంటే రెండు విషయాలు చెప్తున్నాడు యేసయ్య. ఆత్మతోనో ఆరాధించాలి. ఆత్మ జాగ్రత్త అంటే, ఆత్మ అంటే నీ హృదయం జాగ్రత్త. ఏం జరుగుతుంది నీ హృదయంలో, ఏం ఆలోచిస్తున్నావు నీవు, ఎటువంటి ధ్యానం ఉంది, నీ తలంపులేంటి? నీ తలంపులు బాగుంటే దేవుడు నిన్ను తన దగ్గరగా తెచ్చుకుంటాడు. తన కుడి హస్తం చాపి ఆశీర్వదిస్తాడు. నీకు జరుగుతాయి. చక్కగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. నిన్ను మంచి పరాక్రమశాలిగా చేస్తాడు. దావీదు ఒక చిన్న హృదయంలో దేవునికి మంచి ఇంపైన వాసన, మంచి హృదయం. సమూయేలుతో, ఇదిగో ఇతన్నే నీవు అభిషేకించాలి, ఇతని మీదే కిరీటం, ఇతడే రాజు అవుతాడు, ఇతడే శత్రువులను నాశనం చేస్తాడు, ఇతని వల్లనే ప్రజలకు మంచి ఆస్తులు వస్తాయి, ఇతని వల్లనే వారు నాట్యమాడుతారు. గొల్యాతు చచ్చిపోయినప్పుడు ఇజ్రాయెల్స్ అందరూ డ్యాన్స్ వేశారు, జయం జయం అని పాట పాడారు. గొల్యాతు పడిపోయాడు. గొల్యాతు తల నరికి యెరూషలేం పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. మన యేసయ్య ఎంత గొప్పవాడు. మన యేసయ్య కూడా సైతాను తల యేసయ్య చేతిలో ఉంది. సాతాను తల యేసయ్య చేతిలో ఉంది. మనకెందుకు దిగులు? మనం ఎందుకు దిగులు పడాలి? మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు కృంగిపోవాలి? మనం ఎందుకు నిరాశపడాలి? మన యేసయ్య ఆయన చేతిలో తల ఉంది. ఆయన అంటున్నాడు మనల్ని చూసి, ఓ సంగమా, ఓ బిడ్డలారా, లోకాన్ని నేను జయించా, ధైర్యంగా ఉండు, ఉత్సాహంగా ఉండు, ధైర్యం తెచ్చుగా. ఓడిపోయాడు వాడు, సైతాను ఓడిపోయాడు, వాడు సైనికులు ఓడిపోయారు, బోతాలు సైతాన్ని ఓడిపోయాయి, ధైర్యంగా ఉండు. అయినా సరే ఎంతోమంది సైతాన పార్టీగానే ఉంటారు. వాళ్ళు భయాలు, చెడుతనాలు, పాపాలు శుద్ధి చేసుకోరు. ఇప్పుడు ఈ లోకం యేసయ్య ఎవరి కొరకు రాబోతున్నాడు? మంచి ధ్యానము, మంచి ఊహ,
నీ ఉంటే లోకాన్ని నువ్వే జయించేది. నీ ఆలోచనలు బాగుంటే, మంచి ఆలోచనలు వస్తే నువ్వే ఈ లోకాన్ని జయించేది. సాతాను నీ కాళ్ళ కింద ఉంటాడు. యెహోషువ అంటాడు, జయించి రాజులు ఉంటారు, 7 రాజులు అనుకుంటా ఉంటారు, పిలుస్తాడు, రండి ఈ రాజుల మెడల మీద నీ కాళ్ళు పెట్టు. వాళ్ళు వచ్చి కాళ్ళు పెట్టు. రాబో కాలంలో ఇంకా జరగబోయే యుద్ధాలన్నీ దేవుడు నీ కాళ్ళ కింద రాజుల్ని ఉంచుతాడు అని చెప్తాడు. చదవండి యెహోషువ గ్రంథం 10:24. యెహోషువ తనతో యుద్ధమునకు వెళ్ళి వచ్చిన యోధుల అధిపతులతో, మీరు దగ్గరకు రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములను ఉంచుడని చెప్పగా వారి దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదములను ఉంచిరి. ఎందుకని? యెహోషువ ఎవరు? యెహోషువ ఇటువంటి వాడు. యెహోషువ రాజులను జయించాడు. యెహోషువ ఊహ ధ్యానం ఎలాంటిది? ఎందుకు యెహోషువ చక్కగా హక్కుదారులుగా పాలు తేనెలు ప్రవహించే దేశంలో స్వతంత్రంగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు? ఎందుకు? కాలేబు యెహోషువలు ఇద్దరే. ఇజ్రాయెల్స్ అందరూ నాశనం అయ్యారు. దేవుడు వాళ్ళని చావుకొట్టాడు, కోప్పడ్డాడు. విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పాడు. నా విశ్రాంతిలో ప్రవేశింపరని అని చెప్పాడు. ఇద్దరు మాత్రమే, కాలేబు యెహోషువలు. 40 సంవత్సరాలు హృదయాన్ని కాపాడుకున్నారు వాళ్ళు. కాలేబు యెహోషువలు 40 సంవత్సరాలు జాగ్రత్తగా హృదయాన్ని కాపాడుకున్నారు, నోటిని కాపాడుకున్నారు. మోషే ఎందుకు వెళ్ళలేదు? కాని మాట పెదవులతో పలికినందుకు. నోరు కాపాడుకున్నాడు. కాలేబు యెహోషువలు జాగ్రత్తగా తొందరపడకుండా హృదయాన్ని కాపాడుకున్నారు, నోడుకున్నారు. వాళ్ళ హృదయములో పరిశుద్ధమైన ఆరాధన జరుగుతూ వచ్చింది. దేవుడు చాలా చక్కగా సాక్ష్యం చెప్పాడు. పూర్ణ మనసుతో నన్ను అనుసరించింది వీళ్ళే. పూర్ణ హృదయముతో నన్ను అనుసరించారు, పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించారు, నన్ను జ్ఞాపకం చేసుకుని ఎన్నో సహించుకున్నారు. వేరే ఎవరి జోలికి పోలేదు, వేరే ఎవరి వైపు వాళ్ళని వీళ్ళని చూడలేదు. నిమిషము కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నారు. ఇదిగో వీళ్ళదే పాలు తేనెలు దేశం వీళ్ళకే. వీళ్ళే లీడర్స్, వీళ్ళే మిగతా వాళ్ళకి పంచి పెడతారు. మంచి హృదయం, మంచి మనస్సు. దావీదు కూడా అంటాడు, మోషే ఎందుకు కోల్పోయాడు? కీర్తనలో చదవండి. మోషే కూడా ఆ దేశానికి ఎందుకు వెళ్ళలేకపోయాడు? అది పెదవులతో కాని మాట పలికాడు. ఒక్క మాట పలికాడు. దేవునికి కోపం వచ్చేసి వెళ్ళబాకుని ఆ దేశంలోనికి. చదవండి కీర్తనలో 106:33 కీర్తన. వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. పెదవులతో కాని మాట పలికి, పెదవులతో కాని మాట పలికి. ఎన్ని మాటలు మనం మాట్లాడతాం, ఎన్ని మాటలు మాట్లాడతాం. దేవునికి అసహ్యకైన మాట, పోట్లాట్లు కానీ ద్వేషం మాట, ఎన్నో మాటలు ఒకళ్ళొకళ్ళు పోట్లాడుకుని అరుపులు మాట్లాడేటప్పుడు, పోట్లాడుకునేటప్పుడు నీ హృదయ ధ్యానం గురించి ఏమన్నా జ్ఞాపకం వస్తుందా? నీ నోరు ఏమన్నా జ్ఞాపకం ఉంటుందా? నీ పెదవులు. కీర్తనకర్త దావీదు అంటాడు, అది 19వ కీర్తనలోన, నా నోటి మాటలు కూడా నీకది బాగా ఉండాలి అనేది 14. నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం లగునుగాక. బూతులు మాట్లాడి అలా చెప్పగలమా? పోట్లాడి అలా మాట్లాడగలమా? మనం అట్లాంటి ప్రార్థన చేయగలమా? అది నా ధ్యానం. నా నోటి మాటలో ఓల్డ్ మంది విశ్వాసంలో ఉన్నారు. చండాలపు మాటలు మాట్లాడతారు, పొగరబట్టిన మాటలు మాట్లాడతారు, అహంకారపు మాటలు మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు. ఎక్కడికి ప్రయాణం?
మన ప్రయాణం ఎక్కడికి? దేవుడు ఆశీర్వదిస్తాడా? ప్రభు మనకు నేర్పించింది ఏంటి? ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత జాగ్రత్తగా నోటి కొరకు ప్రార్థన చేసుకోవాలి. మత్తయి సువార్త 5:37 నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎక్స్ట్రా మాట్లాడావా దుష్టుడు నిన్ను వాడుకుంటున్నాడు అనేదే ప్రభు చెప్తాడు. ఏమండి? మీ మాట అవునంటే అవును, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది సైతాన్. ఎంతో మంది వాళ్ళ నోటిని సైతాన్ వాడుకుంటాడు. వాళ్ళ పేదవాళ్ళు సైతాన్ వాడుకుంటాడు. సైతాన్ నీ నోటిని వాడుకుంటే నువ్వు పరలోకం వెళ్ళలే. ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు అందుకని దావీదు కూడా నా నోటి మాటలు చదవండి 19:14 నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంగీకారములగునుగాక. దేవా నా నోటి మాటలు, నా మాటలు నీకు అంగీకారమగునుగాక. అది పాపము చేయకుండా ఉండునట్లు నా నోటిని కాచుకుంటాను అనే వాక్యం చదువుతాం. పాపము చేయటానికి నా నోటికి ఎంత మాత్రము నేను స్థలం ఇవ్వలేదు అని ఏబులో చదువుతాం. పాపము చేయటానికి నేను ఎంత మాత్రము కూడా నా నోరును కాపాడుకుంటా. 31:30 ఏబు 31:30 పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇవ్వనే లేదు. నోరు నా నోటికి చోటు ఇవ్వనే లేదు పాపం చేయటానికి. పరిశుద్ధత అంటే అది ఎంత జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధత అంటే దేవుని నోరు పవిత్రమైంది. నోరు పవిత్రంగా ఉంటే కలుగును గాక. సూర్యుడు, సూర్య చంద్ర నక్షత్రాలు, భూమి, దేవుని నోరు ఒక్క మాట పలికితే చాలా అద్భుతాలు. అది ఎంతోమంది నోరు, హృదయము సరిగా లేదు, నోరు సరి, కానీ భక్తి ప్రార్థన అంగీకరిస్తాడా నిన్ను? ఇవన్నీ మనం చూసుకుంటే నీ భక్తి ఏంటో బయటపడుతుంది. ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆరాధన అది ప్రపంచమంతటినీ కూడా అపవాది, ప్రపంచ మానవుల్లో ఎవరెవరు ఉన్నారు? అక్కడ సైతాన్ అపవాది ఉన్నాడు. మొత్తం ఎంతోమంది పాస్టర్లో అబద్ధపు క్రీస్తు నాయకుడు, అబద్ధపు క్రీస్తు ఉన్నాడు. అబద్ధపు క్రైస్తవుల్లోనూ అన్యజనుల్లోనూ వేశ్య హృదయంలో ఉంది. బాబులోను వేశ్య. ఆ వేశ్య కూర్చుని ఉందని జలముల మీద మనం ప్రకటన గ్రంథం 17లో ఆ వేశ్య జలముల మీద, ఆ జలాలు నీళ్లు అనగా ప్రజలు అని ఆ వాక్యంలో చదువుతాం. 17:15 ప్రకటన గ్రంథం. ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు, ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూసిన ఆ యొక్క నీళ్ళన్నీ కూడా ప్రజలను, అవి ప్రజలు, జన సమూహములు ఎక్కడ కూర్చు? హృదయంలో కూర్చుంది. సైతాన్ ఒకడు, వేశ్య ఒకటి, అబద్ధపు క్రీస్తు ఒకడో. ఎక్కడుంటారు వీళ్ళు? మానవుల హృదయాల్లో ఉంటారు. మరి నీ హృదయంలో ఎవరున్నారు? ఇప్పుడు నీ హృదయంలో ఎవరున్నారు? అది బాగా ఆలోచించుకుంటే నీకు అర్థమవుతుంది ఎవరు నీ హృదయంలో ఉన్నారు. నువ్వు ఏం మాట్లాడతావు, నువ్వేం ఆలోచిస్తావు, నువ్వు ఏం ధ్యానిస్తావు, దేని కొరకు ఎదురు చూస్తున్నావు, ఏం చెయ్యాలనుకుంటున్నావు, దేన్ని చూసి ఆనందిస్తున్నావు? వేశ్య. ఏంటది? సినిమాలు, 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 వేషం, నటన, వేశ్యలు, సినిమా సీరియల్సా, ఇంకేదన్నా ఉన్నాయా? ఇవన్నీ ఏంటి? వాళ్ళు ఎవరున్నారు? సినిమాలు ఉత్పత్తి చేసేవాళ్ళు ఎవరున్నారు? యాక్షన్ చేసేవాళ్ళు ఎవరున్నారు? సినిమా థియేటర్లకు వెళ్ళే వాళ్ళలో ఎవరున్నారు? ప్రపంచమంతా కూడా
అది వేశ్య. తర్వాత అపవాది ఉన్నాడు. అబద్ధపు పాస్టర్లో అబద్ధపు క్రీస్తు ఉన్నాడు. అబద్ధపు క్రీస్తు అంటే వాళ్ళలో కూడా వేశ్య ఉంటుంది, అబద్ధపు క్రీస్తు. అందుకని వాళ్ళు కూడా సినిమాలు చూడొచ్చు, ఆడొచ్చు, పాడొచ్చు, తినొచ్చు, తాగొచ్చు, చక్కగా అలంకరించుకోవచ్చు, నగలేసుకోవచ్చు, లిప్స్టిక్లు కొట్టుకోవచ్చు, పౌడర్లు కొట్టుకోవచ్చు, ఇంకేంటి గోరింటకు పెట్టుకోవచ్చు, మంచి బాడీకి సరిపడే ఏ డ్రెస్సులు ఏంటి మోడర్న్ డ్రెస్సులు ఇవన్నీ కూడా వేశ్య ఉంటే పెంతుకోస్తులో కూడా వేశ్య కాపురు. అందుకనే వాళ్ళ యొక్క డ్రెస్సులు అవన్నీ గమనిస్తే చెల్లిపోద్దు. ఎన్ని భాషలు మాట్లాడినా వేశ్య వాళ్ళలో ఉంటారు, మానుకోలేరు. పెంతుకోస్తులు ఎక్కడో సంగతి కాదు, పరిశుద్ధ ఆత్మ భాష. బయట ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు భాషలో మాట్లాడేవాళ్ళు, పెంతుకోస్తు వాళ్ళు, చాలా గొప్ప పేరుగాంచిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక దీనత్వమైన స్థితి, వాళ్ళని చూస్తే ఒక తగ్గింపు వస్త్రాలు వేసుకున్నట్టు కానీ సింపుల్గా అట్లా కనపడదు. వాళ్ళ నడక, వాళ్ళ హావభావాలు అవన్నీ వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఎవరు వేశ్యని ఎవరు కనిపెడతారు? కనిపెట్టి మరి ఎదిరించగలరా? దేవుణ్ణి అడుగుతున్నారా? నా హృదయంలో సైతాన్ పనిచేస్తున్నాడు, నా అవయవాల్లో సైతాన్ పనిచేస్తున్నాడు, నా కళ్ళల్లో సైతాన్ పనిచేస్తున్నాడు, నా మాటల్లో సైతాన్ పనిచేస్తున్నాడు, నా నడకల్లో సైతాన్ పనిచేస్తున్నాడు అని తెలిస్తే విడుదల కొరకు ప్రార్థిస్తున్నారా? ఇవన్నీ ముఖ్యంగా మన జీవితంలో దేవుడు పరిశుద్ధమైన ఆరాధన తండ్రి కోరుతున్నాడు. పరిశుద్ధమైన ఆరాధన జరగాలి. ఆరాధన అంటే ఆరాధన అని మనం అంటాం. ఓ మాస్టానికి ఆరాధన అంటే ఒక అందరికి అర్థం కావాలంటే పూజ అది పూజ చేయటం. ఎట్ట పూజ చేస్తావు? ఇర్మియా గ్రంథం 26:2 దేవుడు ఇర్మియా ప్రవక్తతో చెప్తాడు, ఆరాధన చేయటానికి ఇక్కడికి వచ్చే వాళ్ళకి చెప్పు ఎట్ట చేయాలో. మందిరానికి వస్తున్నారు యెహోవా ఆలయానికి, చదవండి 26:2. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు. యెహోవా మందిరములో ఆరాధన చేయటానికి వస్తున్నారు. తన ప్రవక్త అయిన ఇర్మియాతో చెప్తున్నాడు, యెహోవా మందిరములో ఆరాధన చేయటానికి వస్తున్నారు. నువ్వు అక్కడ కాంపౌండ్ వాళ్ళు వచ్చేవాళ్ళతో చెప్పమంటున్నాడు, మీ పద్ధతులు, మీ ప్రవర్తన, మీ క్రియలు సరిదిద్దుకోండి, లేదంటే మీకు కీడు వస్తుంది, నాశనాలు వస్తాయి చెప్పమంటున్నాడు. చదవండి అది. నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్తులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక మాట అయినను చెప్పక విడువకూడదు. ఏమి మొహమాట పడకుండా ఏమన్నా నొచ్చుకుంటారేమో, బాధపడతారేమో వద్దట్నాడు. ఏమి ఒక్క మాట కూడా వదిలిపెట్టకూడదు, చెప్పు అంటాడు ఇర్మియానే. వారి దుర్మార్గమును బట్టి, ఏంటది? దుర్మార్గ పనులు చేస్తూ నన్ను ఆరాధించడానికి చర్చికి వస్తున్నారు అనేది ఇర్మియాతో చెప్తున్నాడు దేవుడు. వాళ్ళ దుర్మార్గ పనులు, దుష్టక్రియలు, చెడు మార్గాలు, వాళ్ళ వేషాలు, ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు, ఎటెటో పోతున్నారు, ఎవరెవరితో సహవాసాలు, అన్యజనులతో సహవాసాలు, అబద్ధపు ప్రవక్తలతో సహవాసాలు, ఎవరు పడితే వాళ్ళతో సహవాసాలు, వాళ్ళు దుర్మార్గం. దేవుడు అంటున్నాడు, నన్ను ఆరాధన చేయాలని చర్చికి వస్తున్నారు వాళ్ళు. అక్కడ ఏముంది? యెహోవా మందిరం అని ఉంది అక్కడ. వాళ్ళతో చెప్పు, నీవు ఈ దుర్మార్గాన్ని బట్టి మీకు కీడు వస్తుంది. దుర్మార్గం కలిగి, చెడు హృదయం కలిగి, మీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ ఆరాధనకు వచ్చారా కీడు వస్తుంది, నాశనాలు వస్తాయి, రోగాలు వస్తాయి, నష్టాలు వస్తాయి.
నష్టాలు వస్తాయి, అపాయాలు వస్తాయి, ఘోరమైన వ్యాధులు వస్తాయి, యాక్సిడెంట్లు అవుతాయి, హఠాత్తుగా చస్తారు, గుండెకి చేస్తారు, ఏదో ప్రళయం జరుగుతుంది. దేవుడు అంటున్నాడు, ఇర్మియాతో చెప్తున్నాడు, ఆరాధించటానికి వచ్చేవాళ్ళు అక్కడ కాంపౌండ్ వాళ్ళకి అక్కడ నిలబడు, ఆవరణడి చెప్పు, ఈ మాటలు విని పశ్చాత్తాపడితే నేను చేయాలనుకున్న కీడు చేయటం మానేస్తా. చదవండి అది. వారి దుర్మార్గమును బట్టి వారు చేయదలసిన కీడును చేయక నేను సంతాపపడినట్లుగా, నేను పశ్చాత్తాపడి పడునట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గం విడిచుదురేమో అన్నాడు. ఒకవేళ విడిచిపెడతారేమో చెప్పు, మొహమాటం లేకుండా. ఎందుకంటే నేను శిక్షించదలుచుకున్నా, రెడీగా ఉన్నాయి నాశనాలు ఎవరెవరికి ఎట్ట దెబ్బతీయాలని. ఇప్పుడు నువ్వు చెప్పు, వాళ్ళు కానీ పద్ధతి మార్చుకుంటే నేను శిక్షించకుండా మానేస్తా. వాళ్ళు అట్ట ఇడిచిపెడతారేమో. ఈ దేశంలో ఎన్నో సంఘాలు నాశనమైన బాటలో, నరక మార్గంలో, పాతాళ మార్గంలో నడుచుకుంటున్నాయి. పాస్టర్లు ఎంతోమంది దేవుని భయం లేడు, దేవుని భయం లేడు. ఇంత స్వచ్ఛంగా వాక్యములు వినినప్పటికీ ఎంతోమంది విశ్వాసంలో భయం లేడు. వాళ్ళకు ప్రార్థన జీవితం లేదు, శుద్ధి కొరకు ప్రార్థన చేసుకోరు, గర్వాన్ని విడిచిపెట్టే ప్రార్థన చేసుకోరు, తగ్గించుకునే ప్రార్థన చేసుకోరు. నా హృదయం బాగుండాలి, నా హృదయం శుద్ధిగా ఉండాలి, దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించాలి కనుక ఆయనకి పరిశుద్ధత కావాలి, నా హృదయంలో ఆరాధన జరగాలి, నా హృదయంలో దైవ ఆరాధన జరగాలి, మొట్టమొదట నా హృదయంలో ఆరాధన జరగాలి. ఎందుకంటే నీ హృదయం ఓ ఆలయం. 1 కొరింథీ 3 మీ శరీరమే ఓ మందిరం. ముందు నీ మందిరంలో జరగాల, నీ హృదయంలో జరగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది జరుగుతూ ఉండాలి. ఇక్కడ మందిరం ఏంటంటే అందరూ కూడి రావటానికి, అందరూ కూడి వచ్చి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ప్రార్థనలు స్తుతులు చెల్లించడానికి. అసలు ఒరిజినల్గా నీ హృదయంలో జరగాలి. అది ఎప్పుడు ఆరాధన జరుగుతూ ఉండాలి. చదవండి 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఏంటి దీనికంటే, మనం అందరం కూడి ఉన్న దీనికంటే ముఖ్యమైన ఆలయము నీ శరీరం. నీ శరీరం, నీ హృదయంలో ఆరాధన జరగాలి. రాస్తున్నారు, ఒకవేళ 7 రోజులు ప్రతిరోజు ఇక్కడికి మీటింగ్కి రావచ్చు. నీ హృదయం చెడిపోతే, చెడ్డ ఆరాధన ఇక్కడ ఉంటే, నువ్వు ప్రతిరోజు వచ్చినా ప్రయోజనం లేదు. నువ్వు ప్రతిరోజు వాక్యాలు విన్నా ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ కూర్చునే నువ్వు చెడు ఆలోచన చేస్తున్నావు అనుకో, నువ్వు ఇక్కడ కూర్చుని ఉండే ఏదో ఆలోచన ఎక్కడికో పోయిందనుకో, దేవుడు నువ్వు ఎప్పుడు పోతావా అని చూస్తాడు దేవుడు. నీ హృదయం చెడ్డగా ఉంటే, ఎందుకు వచ్చారు, నువ్వు ఎందుకు వచ్చావు మందిరానికి? నా పేరు పెట్టబడిన మందిరం చర్చి, క్రీస్తు ఆలయం. ఈ క్రీస్తు ఆలయానికి క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని వచ్చావు. నీ హృదయంలో ఏం జరగాలి, ఏం జరుగుతుంది, ఏ ధ్యానం ఉండాలి, ఏ ఆలోచనలు ఉండాలి? అది కనుక దేవుడు కోరేది మన హృదయంలో పరిశుద్ధమైన ఆరాధన జరగాలి, మంచి ఆరాధన. ఒకటి అది విగ్రహారాధన ఉండకూడదు. విగ్రహారాధన, ఆరాధనలు ఎన్నో మనం క్లుప్తంగా కొన్ని అయినా ధ్యానిద్దాం. కొలొస్సీలో ధర్మశాస్త్రాన్ని గురించి స్వేచ్ఛారాధన, కొలొస్సీ 2:23 స్వేచ్ఛ ఆరాధన అని ఉంటుంది. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞానరూపకమైనవి అని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛములో నిగ్రహం. ధర్మశాస్త్ర ఆరాధన గురించి స్వేచ్ఛారాధన అంటున్నాడు అక్కడ పౌలు. స్వేచ్ఛగా అయ్యి పొట్టేళ్ళు ఇవన్నీ తీసుకెళ్తారు, స్వేచ్ఛగా అది తీసుకెళ్తారు.
దేవుడు చెప్పాడు, ఆ గొర్రెలు పట్టురా, పొట్టేళ్ళు పట్టురా, నైవేద్యం తీసుకురా, ఇవన్నీ చేయి, మంచి వాటిని పట్టురా అని అన్నాడు. తీసుకెళ్తున్నారు. కానీ ఇక్కడ పౌలు ఏమంటాడంటే, అట్టివి నిగ్రహ శక్తి మాత్రం హృదయములో నిగ్రహాన్ని ఇవ్వజాలవో. అదే చెప్తున్నాడు అక్కడ. అదేంటి? ధర్మశాస్త్రపు ఆరాధన. కనుక అది నువ్వు డబ్బుతో కానీ, ఏ వస్తువులతో కానీ, ఏది కానీ ఏం చేసినా సరే, మనం హెబ్రీలో 10వ అధ్యాయంలో అనుకుంటా చదువుతాం. అక్కడ ఆ రక్తం ఎడ్ల యొక్కయు అది కోడెల యొక్కయు ఆ రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం అనే మాట. 10:3 హెబ్రీ. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపలను తీసివేయుట అసాధ్యము. నీ హృదయంలో పాపాలు అవి తీసివేయలేవు. ధర్మశాస్త్ర కాలంలో అవును, వాళ్ళు పొట్టేళ్ళు ఈ బళ్ళు అర్పించారు, నైవేద్యం చేశారు, పండగలు ఆచరించారు. పండుగలు యెహోవా నియమించిన పండుగలే అవన్నీ, దేవుడు నియమించినవే, తప్పకుండా అటెండ్ అవ్వాలంటాడు. విశ్రాంతి దినం పాటించాలన్నాడు. పస్కా పండుగ ఇవన్నీ ఆచరించాలి, లేదంటే కొట్టివేయబడును అని ఉంది. కానీ ఆ ఆరాధన అది శరీర సంబంధమైన ఆరాధన, ఆత్మ ఆరాధన కాదు. అది శరీర సంబంధమైన ఆరాధన. ఆత్మలో ఆరాధన లేదు. పశ్చాత్తాపం, శుద్ధి చేసుకోవటం, హృదయం కంట్రోల్ చేయ, ఇట్లాంటి ప్రార్థనలే లేవు. పాత నిబంధనలో అలాంటి ప్రార్థన లేవు. కనుక ఈ విధంగా స్వేచ్ఛారాధన. మనం ఆ కొలొస్సీలో చూస్తే దేవదూతలను కూడా ఆరాధన చేశారు. 2:18 చూడు. కొలొస్సీ 2:18. అతి వినయాసక్తులై దేవదూత ఆరాధన దేవదూతలను ఆరాధించేవాళ్ళు. దేవుడు గబ్రియల్ దూత, మిఖాయేల్ దూత, గొప్ప దూతలు, వీళ్ళే మాట్లాడారు, వీళ్ళే ప్రత్యక్షమయ్యారు, వీళ్ళని ఆరాధించాలి. దేవదూతల యొక్క ఆరాధన. ఎంతోమంది ఈ విధంగా అది అసలైన దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలు పట్టించుకోకుండా ఇట్లా ధర్మశాస్త్రపు ఆరాధన, అందులో స్వేచ్ఛ ఆరాధన, దేవదూతల ఆరాధన, తర్వాత ఏంటి, విగ్రహాలు పెట్టుకోవటం. విగ్రహాలు, యెహోవా విగ్రహము, యేసయ్య విగ్రహము, మరియమ్మ విగ్రహము, ఇంకా చాలా 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 విగ్రహాలు, అభిమానుల విగ్రహాలు, విగ్రహారాధన, ఇవన్నీ నరకానికి పోయాయి. ఆత్మతో ఆరాధన, ఆత్మలోపల ఆరాధన. 1 పేతురు 3:16 అంటాడు, క్రీస్తుని మీ హృదయములో ప్రతిష్ఠ చేసుకోండి. యేసయ్య మీ హృదయములో కూర్చోవాలి. మీ హృదయంలో జీవము కలిగిన యేసయ్య ఉండాలి. ఎలాంటి ఏ మనుషుని విగ్రహం వద్దు, ఎవరి విగ్రహం వద్దు, పౌలు గారి విగ్రహం వద్దు, పేతురు గారి విగ్రహం వద్దు, యేసయ్య యొక్క విగ్రహం వద్దు, విగ్రహం వద్దు. జీవము కలిగిన యేసయ్య నా హృదయంలో ఉన్నాడు. ఆరాధన. ఆత్మలో దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు హృదయంలో ఉంటాడు. క్రొత్త నిబంధనలో పరిశుద్ధులు ఆరాధన ఎట్లా చేయాలో చెప్పేది ఎవరు? ఆరాధన ఎలా చేయాలో చెప్పాలంటే కేవలం ఈ ప్రతిష్ట గల అపోస్తులు మాత్రమే, వాళ్ళు మాత్రమే చెప్తారు. మిగతా వాళ్ళు చెప్పేదంతా కూడా అవన్నీ వాళ్ళు చెప్పి రాంగు, తప్పుడు ప్రసంగాలు. దానివలన పాస్టల్లో, ప్రజల్లో కూడా విగ్రహాలు ఉంటున్నాయి. పెంతుకోస్తు వాళ్ళలో విగ్రహాలు ఉంటున్నాయి. వాళ్ళ ఇళ్లలో కొన్ని ఫోటోలు ఉంటాయి. వాళ్ళ ఇళ్లలో మరియం ఫోటో ఉంటుంది, యేసయ్య ఫోటో ఉంటుంది, చాలా రకాలైన ఫోటోలు ఉంటాయి. పెంతుకోస్తులో కూడా వాళ్ళ తాతయ్య ఫోటో ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ ఫోటో ఉంటుంది, ఇంకా ఎవరెవరో ఫోటోలు ఉంటాయి పెంతుకోస్తు వాళ్ళలో కూడా. ఎందుకని? హృదయములో వాళ్ళ మీద ఆరాధన ఉన్నది కాబట్టి ఒక ఫోటో నువ్వు పెడతావు. ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ పెడతావు. ఇక్కడ శుద్ధి ఉంటే ఎందుకు పెడతావు? హృదయములో
ఆలోచన వాళ్ళని ఆరాధిస్తున్నావు కనుక ఓ ఫోటో కావాలా చూసుకొని అలా చూసుకొని ఏదో తృప్తి పొందుకో. ఈ విధంగా పెంతెకోస్తులో కూడా సైతాను ఇలాంటి ఇలే కాదు, చాలామంది హాస్టల్లో కూడా ఆ విధంగానే ఉన్నారు. ఇప్పుడు మన జీవితంలో పరిశుద్ధమైన ఆరాధన, వాళ్ళకి హృదయం బాగుంటే వాళ్ళకి పవిత్రమైన ఆరాధకులకి ఏ పండుగ లేదు. పవిత్రమైన హృదయ ఆరాధన కలిగిన వారికి ఎవరి ఫోటో కూడా దాన్ని ఏదో చూసుకుని హల్లెలూయా అది అనేది చూసుకుని తలంచుకొని ఫోటో చూసి ఏడ్చి ఫోటో చూసి ఏదో ఆశపడి ఏదో ఎలాంటివి అది ప్రకృతి సంబంధమైన ఆరాధనలు ఉంటాయి. చూసి ప్రేమించేది ప్రకృతి ఆరాధనలు అంటారు. ఏదో ఆకారం పెట్టుకోవాలా. అది ఈనాటికి కొంతమంది ధర్మశాస్త్ర ప్రకారం ఆరాధన చేసే జ్ఞానం, కొందరు దాని గుర్చిన వివేకం లేకపోయినందువలన కావచ్చు, లేదా అది వాళ్ళు కూడా సైతాన్ అలా పట్టుకుని ఉండదు. కానీ దేవుడు ఆయన తండ్రి ఎలాంటి ఆరాధన, ఎటువంటి ఆరాధన కోరుతున్నాడు? ఆయన వాక్యాలు మన హృదయంలో ఉంచుకొని ఆరాధించాలి. వాక్యాలను ప్రేమించాలి. వాక్యాలు జ్ఞాపకంలో ఉంచుకోవాలా. దావీదు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు కాబట్టి వేల కొలది వెండి బంగారు నాణ్యాల కంటే గొప్పది అని వర్ణిస్తున్నాడు. జుంటె తేనె ధారల కంటే నీ వాక్యాలు ఎంతో మధురం అంటున్నాడు. హృదయంలో ఏముందో అది మాట్లాడతారు. దావీదు అట్టంటాడు కాబట్టి దేవుని వాక్యాన్ని బాగా ప్రేమిస్తాడు. ఎంత మంచి వాక్యాలు! ఈ వాక్యాలకి బంగారము సాటా, ముత్యాలు సరిపోతాయా? కెంపులు వజ్ర వైఢూర్యాలు సరిపోతాయా? ఆహా దేవా యెహోవా, ఎంత మంచి వాక్యాలు ఇచ్చావయ్యా! బయటి వాళ్ళకి కోట్లు ఉన్నాయి, బంగారు భవనాలు ఉంటాయి, వాళ్ళకి ఆలయాలంటే వాళ్ళకి లేదు దరిద్రం, మాకెంత మంచి వాక్యాలు ఇచ్చావయ్యా. ఎవరంటారేంటి ఆ వాక్యాన్ని? దేవుడు ఓ నా బిడ్డ, నా కుమారుడా అంటాడు. అదే వేరే వాళ్ళైతే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో నా వాక్యమందు సంతోషం లేకుండా ఉన్నారు అనే మాట చదువుతాం. వీళ్ళు వాక్యాన్ని వినటానికి వీళ్ళకు మైండ్ చదవండి. 6వ అధ్యాయం 6:10 ఇర్మియా. వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారి యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. ఏంటది? వాక్యం అంటే సంతోషం లేదు. వాక్యం అంటే సంతోషం లేదు. దావీదు దేవుని వాక్యాన్ని బాగా ప్రేమిస్తున్నాడు. దావీదు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. నేను చదివేటప్పుడు దేవా నీ బైబిల్లో ఆశ్చర్యకరమైన సంగతులు నాకు బయలుపరచయ్యా. బైబిల్ చదువుతూ ఉండగా ఆశ్చర్యకరమైన సంగతులు నా కళ్ళు తెరువు, చదివేది అర్థం చేసుకుంటానికి. చూడండి, అందుకే దేవుడు దావీదు గురించి నాకు ఇష్టానుసారమైన వాడు, దావీదు నాకు మంచివాడు, నేను ఏర్పరచుకున్న కాపరి, నాకు చాలా ప్రియమైన వాడు. ఎవరంటే దేవునికి ఇష్టం? దేవుడు చూస్తాడు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, నీ హృదయంలో ఏమేమి పెట్టుకున్నావు. వాక్యాలు పెట్టుకున్నావా? దేవుని ధర్మశాస్త్రం హృదయంలో ఉందా? బైబుల్ చేతిలో ఉంటే ఎక్కడో కూర్చుని చదువుకుంటాం. హృదయంలోనే ఉంటే త్రావలో చదువుకోవచ్చు, బస్సులో కూర్చున్నా జ్ఞాపకం చేసుకుని చదువుకోవచ్చు. నువ్వు ఎక్కడ ఎంతమంది మార్కెట్కి వెళ్ళినా వాక్యాలు జ్ఞాపకంలో ఉన్నావు కాబట్టి అవన్నీ చక్కగా ధ్యానిస్తా. కొంతమంది వాళ్ళు ఒకటే దేవుని నామాన్ని స్మరణ చేసేవాళ్ళు ఉంటారు. మనం ధర్మశాస్త్రం, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. హెబ్రీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ గ్రూపుకు చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ వాక్యం ఉంటుంది. వారి మనసుల్లో
నా ధర్మ విధులు రాస్తాను. వీళ్ళ జ్ఞాపకం ఉంటుంది అనమాట. వీళ్ళు ఎవరంటే దేవుడు ఇక్కడ చెప్పిన వాళ్ళు హృదయంలో ఆరాధన చేసేవాళ్ళు. వాక్యాలు దేవుడు వాళ్ళ మనసులో రాసి పెట్టాడు కాబట్టి వాక్యాలు వాళ్ళు మర్చిపోరు, జ్ఞాపకం చేసుకుంటారు. ఎవరు ప్రశ్నించినా చెప్తారు. చదవండి అది 8:10 హెబ్రీ. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. తప్పకుండా ఈ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకే పైన యెరూషలేం పట్టణం. ప్రభువు అక్కడ గ్యారెంటీ వీళ్ళకి మాత్రమే. వీళ్ళు ఆరాధన చేస్తారు. ఏంటి ఆరాధన? వాక్య ఆరాధన, ప్రసంగాల ఆరాధన. వాళ్ళ హృదయంలో చక్కగా ఆ హృదయంలో దేవుని వాక్యాలు సాంబ్రాణి ధూపం వలె ఉంటాయి. ధ్యానం ఆరాధన చేస్తుంటారు. వాక్యాలు జ్ఞాపకం ఉంటాయి. ఆరాధన. ఇంకేం ఆరాధన? చేసిన మేళ్ళన్నీ కూడా ధ్యానించుకుంటూ ఉంటారు. దేవుడు నాకు ఈ మేలు చేశాడు, ఇట్ట గొప్ప కార్యం చేశాడు, ఇలా స్వస్థపరిచాడు, ఇలా సహవాసం ఇచ్చాడు, నాకు ఆత్మతో నన్ను నింపాడు, పరిశుద్ధుల సహవాసం ఇచ్చాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నాకు ఉద్యోగం వచ్చింది. అయ్యో దేవా, ధ్యానం. దేవా ఎంత గొప్ప దేవుడు. ఆరాధన, మేళ్ళు ఆరాధన. ఆయన చేసిన మేళ్ళు ఒకటే ఆరాధన. అది లేని వాళ్ళు విగ్రహారాధికులు వాళ్ళెట్టా ఉంటారు? దేవుణ్ణి మర్చిపోయి వేరే ఆరాధన వాళ్లకు. మనం ఇంకేం చదువుతాం? కొలొస్సీలోనే 3:5లోన ధనాపేక్ష అయిన విగ్రహ ఆరాధన. డబ్బుని ఆరాధన చేయటం అన్నమాట. అదొక విగ్రహం. డబ్బు ఒక విగ్రహం. ధనాపేక్ష అయిన విగ్రహ ఆరాధన. చదవండి అది. విగ్రహారాధన అయినా ధనాపేక్షను చంపివేయుడి. ఏంటది? ధనమును ఆరాధన చేసుకోవటం, డబ్బును ఆరాధన చేసుకోవటం. విగ్రహం ఏమీ లేదు, కానీ డబ్బుకేమీ నువ్వేమి చేతులెత్తి నమస్కరించలేదు, కానీ నీ హృదయంలో డబ్బు మీద ఊటే ఆశ, అపేక్ష. కూడబెట్టాలి, దాచిపెట్టాలి, అట్లా చేయాలి, డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి, డబ్బు. ఆరాధన ధనాపేక్ష అయిన ఆరాధన. విగ్రహం అంటున్నాడు పౌలు అక్కడ. చదవండి, మళ్ళా మాట చదవండి. విగ్రహ ఆరాధన అయినా ధనాపేక్షను చంపేయండి. సైతాన్ అది చంపేయండి వాడిని. ఆ దయ్యం ఉంది, డబ్బు పిచ్చి దయ్యం ఉంది, బాగా చంపేయండి. వాడు చచ్చిపోయాడు అనుకో, ఇంకా ఆ కోరికలు ఏమి రావు అంట. యోబు అట్టా ఉన్నాడు. యోబు ధనాపేక్ష పరుడు కాదు. ఆస్తులన్నీ సైతానన్నీ నాశనం చేసినా కానీ యోబు ఏమంటాడు? ఏం ఆరాధన చేస్తున్నాడు దేవుణ్ణి? డబ్బు నష్టాలన్నీ వచ్చినప్పుడు యెహోవాకు స్తుతి కలుగునుగాక, యెహోవాకు స్తుతి కలుగునుగాక. ఏంటది ఆరాధన అంటే? నష్టాలు, కష్టాలు, బాధలు, డబ్బంతా పోయి నాశనం చేశాడు అపవాది. మొత్తం అన్నీ నష్టాలే. ఆస్తులని పోయినాయి, పనివాళ్ళని చంపేశారు, పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు కూలిపోయింది, ఎన్నో నష్టాలు వచ్చినాయి. కానీ యోబు అంటాడు ఆరాధన చక్కగా యెహోవాకు స్తుతి కలుగునుగాక. చదవండి అది. యోబు గ్రంథం 1:21. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, ఆశ్చర్యకరుడా. యెహోవాకు స్తుతి కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఆరాధన. హిజ్కియా ఆ కాలంలో చక్కగా మనం రెండో దినవృత్తాంతములు 29లో హిజ్కియా ఆరాధన చేసినట్టు కొన్ని మనం చూస్తాం. అంతసేపు ఆరాధన జరుగుతూ ఉంది. 29:30లో స్తోత్రాలు చెప్తూ ఆరాధన చక్కగా హిజ్కియా టైంలో దేవునికి మంచి ఆరాధన జరిగింది. చదవండి అది. దావీదును దీర్ఘదర్శకు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి. ఏంటది ఆరాధన అంటే? పాటలు, శ్లోకాలు, చక్కగా పాట పాడి ఆరాధన, పాటలు పాడి
ఎవరు రచించింది? దేవుడు ప్రేమించి నాకు ఇష్టానుసారమైన మనుషుడు అని దావీదు రాసిన పాటలు అన్నమాట అది. అంతేగాని సినిమా యాక్టర్ల పాటలు. చాలామంది ఈ రోజున పెంతుకోస్తులు కూడా సినిమా వాళ్ళని తెచ్చి పాటలు పాడిస్తుంటారు. ఆ రాగాల్లో వీళ్ళు పాట కడతారు, పెంతుకోస్తులు కూడా. రాగం బాగుంది, సినిమా రాగం. నేను చెప్పాగా, కొత్తలో నేను తెలియక పాడితే దేవుడు నన్ను ఆ రాత్రి ప్రత్యక్షమై మందలించాడు, ఆ పాట నువ్వు పాడకూడదు. లేదంటే నేను బ్రేకులు లేకుండా అయిపోయేది నా పరిస్థితి. దేవుడు అట్టనే కట్టించాడు. ఈరోజు ఎంతోమంది అందుకనే అట్లాంటి పాటలు ఇక్కడ పాడవు మనం. ఏదో కాలక్షేపానికి అన్నట్టు బయట ఉంటాం, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ఈ స్టేజ్ మీద అది పాడం. భయం. ఎందుకు? రాగం బాగుంది, కొన్ని చాలా బాగుంటాయి, అనిపిస్తాయి, ఇది పాడదామా అనిపిస్తుంది. కానీ ఏమో ఏ హిందీ పాట స్టైల్ కట్టారో, ఏ స్టైల్ వచ్చిందో, కొంపదీసి ఇది కానీ పాడామనుకో, మా రాష్ట్రంలో సినిమా వాడు పాడిందని అన్నాడు అనుకో, నా పరువు ఏం కావాలి? అందుకనే ఇక్కడ ఈ పాటలా వింటాం అంతే. దేవుడు చూస్తాడు పరిశుద్ధంగా, పరిశుద్ధమైన నైవేద్యం. అక్కడ ఏముంది? దావీదు కట్టిన పాటలు. బైబిల్లో చూడండి, పాటలు ఎవరు కట్టారో దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు చెప్పినోడు కట్టారు, దేవుడు చెప్పినోడు పాడారు పాట. ఎవరు పడితే వాడు పాడటానికి లేదు. నా గొంతు బాగుంది, నేను కూడా. నీ గొంతు ఎంత మధురంగా ఉన్నా సరే, నీ హృదయం కంపు కొడితే నువ్వు పాట పడితే అట్ట. గొంతు బాగుంది, హృదయమా? నేను చెప్తా, బయట వాళ్ళు డబ్బిచ్చి సినిమా వాళ్ళని పాడేవాళ్ళని తెచ్చుకుంటారు అక్కడక్కడ. మేము అట్ట కాదు. సినిమా పాటలు పాడే వాళ్ళు ఎవరో, పాటలు పాడేవాళ్ళు ఇప్పుడు ఎవరో తెలియదు. ఆ కాలం అయితే ఎల్లారేశ్వరి, పి సుశీల వాళ్ళు ఉండేవి. ఒకవేళ అయ్యా మీకు ఒక 50 లక్షలు ఇస్తాం, మీ స్టేజ్ ఎక్కి ఒక పాట పాడనిస్తారా? 50 కోట్లు ఇచ్చిన మైకేమో నీకు. ఎందుకని? దేవుడు మమ్మల్ని పిలిచాడు, మాకు సిస్టర్లను పిలిచాడు, పరిశుద్ధమైన వాళ్ళని అభిషేకించాడు. వాళ్ళే పాడాలి పాట. వాళ్ళు పాడితేనే మీ రోగాలు పోతాయి. వాళ్ళు పాడితే రోగాలు వస్తాయి. వాళ్ళు పాడితే చూడండి, వాయిద్యాలు వాయించేవాళ్ళు కూడా చక్కగా ఇంపుగా ఉంటుంది. ఇంపుగా వాయించుడి అని ఉంటుంది కీర్తనలో ఉన్నది ఆ మాటలు. బహు ఇంపుగా వాయించుడి. ఎట్టబడితే అడ్డదిడ్డాలుగా బాధటం కాదు. దానికి కూడా దేవుడు వాళ్ళకి, ఆ సబ్జెక్టు వాళ్ళకి అటువంటి కృప ఇస్తాడు. వాడు కూడా భయంతో వణగతో, నా సేవ నేను దేవునికి నమ్మకంగా, అయ్యా చక్కగా కొట్టాలి, ఇంపుగా వాయించాలి మీరు కోరినట్టుగా అని చెప్పి ఇంపుగా వాయించాలన్నమాట. 33:3 కీర్తన 33:3 10 తంతుల స్వర మండలముతో, 10 తంతుల స్వర మండలముతో ఆయనను కీర్తించుడి. కీర్తించండి వాయిద్యాలు వాయించి. ధ్వనితో నీరసంగా పాడద్దు, ఎట్టగాడు ఉత్సాహం పాడు, ఉత్సాహ ధ్వనితో. సర్వశక్తి మంతుడా చక్కగా మాట్లాడు. రోగులు పాట పాడితే రోగులు కూడా ఆటోమేటిక్గా చెయ్యి ఆడాలా, కాలు కదలా, టప్పు 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 వేయాలా పాట పాడితే. ఇంపుగా వాయించాలి. అడ్డదిడ్డాలుగా కొడితే పిడకలు తెచ్చినట్టు అత్త ఉండకూడదు. ఇంపుగా వాయించాలి. అదవండి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. ఇంపుగా వాయించండి. చక్కగా వాయించేవాళ్ళు సిద్ధంగా శుద్ధి చేసుకొని హృదయంలో అపవిత్రం ఉండకోకుండా, దేవా మీరు నాకు ఈ సేవ ఇచ్చారు, ఈ చేయటానికి నన్ను యోగ్యునిగా చెయ్య, నన్ను అంగీకరించు, నా సేవను అంగీకరించి చక్కగా అట్ట రావాలి. సినిమాలు డ్రామాలు చూసుకొని చండాల ఆలోచనలన్నీ పెట్టుకొని మైకి పెట్టేటప్పుడంతా, మైకి పెట్టేవాళ్ళు కూడా అట్లాంటి తప్పుడు ఆలోచనతో వచ్చి మైకి పెడితే అది కాస్త ఓయిళ్ళు కాలిపోతాయి, అవి చెడిపోతాయి. శుద్ధంగా శుద్ధి చేసుకుని మంచిగా ఉంటే దేవునికి ఉపయోగపడుతుంది. శుద్ధంగా చేయాలి. పవిత్రమైన సేవ, పరిశుద్ధమైన ఆరాధన. వాయించేవాళ్ళు ఉన్నారు, ఆ యోనా ఉన్నాడు, చక్కగా మంచి సుగంధ పరిమళ వాసన రావాలి, అట్ట వాయించాలి, అట్ట ఉండాలి. మైండ్ ఎక్కడో పెట్టుకుంటే పాట ఇట్టిపోద్దు, టుక్కు టుక్కు పెట్టిపోతుంది. ఏంటి ఇట్టపోయింది. ఇలా వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ ఈ పనులు చేసేవాళ్ళు ఏదైనా చాపలు తీసినా ఊడ్చినా ఏదైనా చక్కగా చెయ్యాలి. కనుక ఇది ఇంపుగా వాయించాలి. దేవునికి మనం చేసే ప్రతి సేవ కొన్ని పదార్థాలు ఉంటాయి.
భోజనం పెడతాం. ఒక భోజనం పెట్టి ఒక కూర కొన్ని ఉంటాయి, కొన్ని కాస్ట్లీగా ఉంటాయి. గారి ఏది వడ, కోడి ఫ్రై, మటను, ఓ 10 రకాలు ఉన్నాయి అనుకున్నాం. చూడండి, మనం ఒక్కోసారి హోటల్కి వెళ్తే, పెద్ద హోటల్కి వెళ్తే ఓ 25 పెడతారు, 25 కూరలు పెడతారు. ఏదైనా బాగానే ఉంటుంది, చూస్తే బాగా ఇష్టంగానే ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా టేస్ట్గా ఉండాలి దేవునికి. ఒకటేమో కంపు కొట్టేది, ఇంకోటేమో బాగుండేది, ఎట్టుండకూడదు. నీవు చక్కగా దేవునికి చేసే పని, నువ్వు ఏ పని చేసినా చక్కగా ఉండాలి. అది ఒక సేవ, ఇంపైన సేవ, అది ఒక ఆరాధన. పనులు పాత్రలు ఊడ్చిన అది ఒక ఆరాధన, పరిశుద్ధమైన అలా ఆరాధించాలి. అప్పుడు దేవుడు వాటిని అంగీకరించి నీ పక్షంగా ఉంటాడు. హృదయములో ఆరాధన. మార్కు సువార్త 14లో అక్కడ ఆరాధన. ఆ స్త్రీ ఏంటి అక్కడ చదువుతాం, అచ్చ జటామాంసి. అత్తరు అంటే అంత కాస్ట్లీది అనమాట. జటామాంసి అంటే అలాంటి ఒక పదార్థాలతో, అంటే జటామాంసిని మనకు అది నిర్గమకాండంలో చదువుతాం. నిమ్మగడ్డి, జటామాంసి, ఇవన్నీ గోపీచంద్రం, ఇవన్నీ చాలా ఉంటాయి. ఆ పదార్థాలన్నింటిలో కొన్ని తయారవుతాయి, మంచి తైలం. ఇక్కడ ఈ స్త్రీ యేసయ్య కొరకని ఆ అచ్చ జటామాంసి అని ఆ అత్తరు తీసుకొస్తుంది. ఆమె తాహతు ఎంత, ఆమెకి ఏం జాబ్ ఉంది, ఆమె పేదరాలు, ఆమె యేసయ్య ఇక్కడికి వచ్చాడని ఆమె తెలుసుకుంది. యేసయ్య, నా యేసయ్య రాజాది రాజు, ఆయన మహోన్నతుని దేవుని కుమారుడు, ఆయనకి ఎటువంటి అత్తర ఇవ్వాలి? హృదయముల ఆరాధన చూడండి, తలంపులు, యేసయ్య మీద వచ్చే తలంపులు ఆ స్త్రీకి. ఆయన మహోన్నతుడు, సర్వశక్తి గల దైవ కుమారుడు, ఆయనకు నేను అభిషేకించాలి, ఆయన తల మీద అత్తరపోయాలి, ఆయన తలకు నూనె లేదు, నేను అత్తరపోయాలి అని ఆమె వచ్చి ఆ అత్తర సీసా పగులగొట్టి యేసయ్య తల మీద పోసి. ఏంటది? ఆరాధన. హృదయంలో మంచి ఆరాధన ఉంటే నీ పనులు కూడా ఖరీదు కలిగినయా ఉంటాయి. నీ హృదయం శుద్ధి లేకపోతే నీ పనులన్నీ చండాలంగా, నష్టాలు, కొన్ని నష్టాలు జరుగుతాయి, అసలు పనులు చేయలేవు, ఊరోళ్ళ పనులన్నీ చేస్తావు. నీ హృదయం శుద్ధి లేకపోతే ఇక్కడ పని చేయలేవు. ఊరి వాళ్ళ పనులు అంటే ఏంటి? నీ బంధువులు పనులు, నీ రక్త సంబంధులు, నీకేమైనా ఫ్రెండ్స్ అయితే నీ ఇంటి పక్కన వాళ్ళ పనులు, రమ్మనగానే పోతావు, వాళ్ళకి వెళ్ళి సాయం పడుతుంటావు, అక్కడ పోతుంటా. ఆ టైప్ వాళ్ళు నేను చెప్పే గ్రూపులో ఉన్నారు. ఇక్కడ పనులు చేయరు, ఆ ఊరోళ్ళ పనులు చేస్తూ ఉంటారు, అడిగెళ్ళి చేస్తారు, ఇక్కడికి తీరకుండా రావటానికి. కానీ దేవుడు నిన్ను అంగీకరించాడు. దేవుని కార్యాలు చేయాలి. ఇప్పుడు ఆ స్త్రీ ఎందుకని, నువ్వు ఏమీ లేకుండా నేను దేవుడిని ప్రేమించేశాను, దేవుడు అంటే నాకు గొప్ప ప్రేమ, దేవుడు అంటే ఆసక్తి, ఏంటి ప్రయోజనం? ఆ స్త్రీ నేను దేవుడిని ప్రేమించాను, ఇంట్లో కూర్చోవాలా, అత్తర బూటి తీసుకొచ్చాను. అత్తర బూటి అది తీసుకొచ్చి చక్కగా యేసయ్య తల మీద, వాళ్ళందరూ చాలామంది గొప్ప, ఎంత గొప్ప ఖరీదైన అత్తరు అని వాళ్ళు కోపడుతున్నారు. ఆ స్త్రీ మీద ఎంత ఖరీదైందా? యేసయ్య చెప్తున్నాడు, ఈమెను ఎందుకు తొందర పెడుతున్నారు? ఈమె నా కొరకు ఒక మంచి కార్యం చేసింది. ఏంటది? ఆరాధన అంటే ఏం చేయకుండా నువ్వు దేవుణ్ణి హృదయంతో నువ్వు ఆత్మలో ఆరాధిస్తే మంచి కార్యాలు చేస్తావు. నీవు మంచి కార్యాలు చేస్తావు, ఖరీదైన కార్యాలు చేస్తావు. హల్లెలూయా. అదే మన హృదయం బాగుంటే దేవునికి ఇచ్చేయి, దేవుని పేరుతో చేసే పనులు అన్నీ సింపుల్గా ఉండవు. నీ హృదయం ఎంత ప్రేమ ఉందో నువ్వు అది చేస్తావు, ఆ కార్యాలు చేస్తావు. నేను దేవునికి ఇవ్వాలి,
నేను దేవునికి ఇలా చేయాలి, దేవుని పని చాలా జాగ్రత్తగా చేయాలి, ఇలాంటి జ్ఞానం ఉంటుంది. అదే దేవుడు అంగీకరిస్తాడు. మనము సంఖ్యాకాండంలోన నాకు సువాసన కలుగుటకై అనే మాట ఉంటుంది. మీరు ఇలాంటి అర్పణలు తీసుకురావాలి, నాకు సువాసన కలుగుటకై అనే మాట. ఎంత? సంఖ్యాకాండం 28:2. నాకు సువాసన కలుగుటకై. దుర్వాసన రాకూడదు దేవునికి. మంచి మంచి బాగుండాల. సద్ది కంపువి, చెడ్డవాసన వచ్చాయి, ఎండిపోయిన బజ్జీలు అయిగారు. సువాసనగా ఉండాలి, గుమగుమలాడుతూ ఉండాలి. నువ్వు చేసే పనులు అట్టా ఉండాలి. చూడగానే ఎవరో ఈ పని చేసింది, భలే చేశారే. ఎందుకంటే మనిషి కనపడకపోయినా ఎవరబ్బా ఈ పని చేసింది, నాకు తెలియదండి, ఎవరు అడ్రస్ కనుక ఎవరు చేశారు, వాళ్ళ భలే చేశారు, భలే చేశారు, మెచ్చుకుంటారు. భలే చేసావు, నీవు భలే చేసావు అంటారు. సువాసన రావాలి. ఎవరు చేశారు? యేసయ్య తల మీద అత్తర పోస్తే అక్కడ అంత ఇరుగు పొరుగు. ఆ అత్తరు మామూలు అత్తరు కాదు, అచ్చ జట్ట మాంచి స్వచ్ఛమైన అత్తరు. అది రాజుల తల మీద ఖరీదైన అత్తరు, వాళ్ళ మీద పోసే అత్తరు యేసయ్య మీద ఆమె పోసింది. అక్కడ ఉన్నవాళ్ళు, ఆమె కంటే డబ్బున్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి అలాంటి ఐడియా రాలా. మిగతా వాళ్ళందరికీ ఈయనెవరయ్యా, యోసేపు కుమారుడు, అదే కార్పెంటర్ కొడుకు, వీళ్ళెవరో, ఈయన ఏందంటే పెద్ద అంత ఖరీదు పెట్టి చేయాలా ఏంది, ఏదో తీసుకో, ఏదో చెయ్యి అన్నట్టు చేస్తుంటారు. దేవుణ్ణి బాగా గొప్పగా ఉంటారు. దేవుని సేవకులను చాలా గొప్పగా ఊహించుకుని చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సేవకులు మనలాంటి వాళ్ళే. మనమేటా పనికి మాలిన వాడు కూడా పనికి మాలిన వాళ్ళే అనుకునేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పనులు పనికి మాలితనంగానే ఉంటాయి. వాళ్ళు ఇంట్రెస్ట్గా చేయరు, వాళ్ళ కార్యాలు అలా ఉంటాయి. దేవుడు ఎప్పుడూ వాళ్ళతో ఉంటాడు, వాళ్ళలో ఉండి మనకు నేర్పిస్తున్నాడు, మనకు స్వస్థతలు కలుగుతున్నాయి. వాళ్ళలోనేగా ఉన్నాడు. వాళ్ళేం దేవుడు కాదు, కానీ వాళ్ళలో దేవుడు ఉన్నాడుగా. వాళ్ళు బోధిస్తున్నారుగా, జ్ఞానపు మాటలు వింటున్నాంగా, ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతున్నాయిగా. మనకు స్వస్థ కలుగుతుందా? కనుక బాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కనుక వాళ్ళు భయభక్తులు సపరేట్గా ఉంటాయి, ప్రత్యేకంగా సువాసన కలిగిందిగా ఉంటారు. దేవుని భయం, ఆరాధన అంటే ఏంటి? లోకాసువార్త 7వ అధ్యాయంలో అందరూ కూడా ఆమె కంపు కొడుతుంది, ఆమె కంపు కొడుతుంది, ఆమె కంపు. ఎవరమే? పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఎవరు చూసినా ఆమె గురించి చెడ్డ సాక్ష్యం చెప్తారు. పాపాత్మురాలైన స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, ఇది పాపాత్మురాలు. ఏంటి? పాదములను ముద్దు పెట్టుకొని ఇస్తున్నాడు. ఈయన మహోన్నతుడైన దేవుని కుమారుడు కదా, పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైతే ఆమె ఎట్లాంటి స్త్రీయో ఈయనకి తెలియదా? చాలా పాపాత్మురాలే. ప్రభు అంటాడు, ఆమె నన్ను బాగా ప్రేమించింది, బాగా ఆరాధన చేసింది, హృదయంలో మంచి ఆరాధన జరుగుతుంది. ఓ గుడ్డి పరిసయ్యుడా, వేషధారి, నువ్వు పరిశుద్ధుడిని చెప్పుకుంటున్నావు, నువ్వు నాకేమిచ్చావు? నా తలకి నూనె లేదని నువ్వు చూసావు, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వలా, ఒక టవల్ ఇవ్వలా, ఓ భిక్షగాన్ని చూసినట్టు చూస్తున్నావు. నువ్వేం చేసావు? ఈ స్త్రీని చూసావే అంటున్నాడు. ఈ స్త్రీ ఆమె ఏం చేసింది? అత్తర టవల్ ఏమీ లేదు, తల వెంట్రుకలతో పాదాలు తుడిసింది. నువ్వు గొప్ప పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నావే. నేను అసలు నీ ఇంటికి వచ్చా, ఈమె ఎక్కడో ఉండి నేనెక్కడ ఉన్నానని వచ్చింది. ఏది పరిశుద్ధత? ఎంతోమంది నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలు, వాడు పాపాత్ముడు, వీడు పాపాత్ముడు. నీది పరిశుద్ధమైన హృదయం అయితే, నీ హృదయంలో ఒక శ్రేష్టమైన మంచి దేవునికి ప్రేమ ఉంటే, క్రియలేవి, మంచి క్రియలేవి. ఆమె ఆరాధన అంటే ఏంటి? తండ్రి అయిన దేవుడు ఆయన కోరిన ఆరాధన ఆ పాపాత్మురాలైన స్త్రీలో ఉన్నదే.
ఆత్మతో ఆరాధన చేయాలని యేసయ్య చెప్పినటువంటి మాట ప్రకారం ఆ పాపాత్మురాలైన స్త్రీ తన హృదయము ద్రవించుకుపోయి, తన హృదయములో పశ్చాత్తాపం, తన హృదయం ఇరిగిపోయి, నన్ను అంగీకరిస్తాడో లేడో, నేను చాలా ఘోరమైన పాపాత్మురాలు, ఆమె నేను పాపాత్మురాలు కాదు అని అనుకోవట్లేదు, నన్ను అంగీకరిస్తాడో లేదో అని యేసయ్య ఎదురుగా వెళ్ళే ధైర్యం లేక వెనకగా ఆమె నిలబడి వెనకగా పాదాలు ముద్దు పెట్టుకుంది, ముందుకు వెళ్ళలేదు. ఎంతో భయము యేసయ్య చూశాడు. ఆయన పాదాల మీద కన్నీళ్ళు జలజల రాలాయి, కన్నీళ్లు పడ్డాయి. అయ్యో కన్నీళ్ళు ఈయన పాదం మీద పడ్డాయని వెంటనే తల వెంట్రుకతో తుడిచేసి, ఏమని అనుకుంటారేమో, నా కన్నీళ్ళు, ఈ పాపాత్మురాలు కన్నీళ్లు పడ్డాయి. మిగతా వాళ్ళు పాపాత్మురాలు ఛీ అసహించుకుంటారు. జాగ్రత్త. పరిశుద్ధమైన ఆరాధన అంటే ఏంటి? పవిత్రమైన ఆరాధన. అది ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతో సత్యముతో. సత్యంతో అంటే మనకేంటి? యేసయ్య ఏమేం బోధించాడు, ఆయన జీవితం ఏంటి, అండర్లైన్ చేసుకో బైబిల్లో చక్కగా. ఒక చెంప కొడితే రెండో చెంప టిప్పు, అక్కడ అండర్లైన్ చేసుకో, మైండ్లో పెట్టుకో, దాన్ని ధ్యానించు. రెండో చెంప తిప్పే శక్తి ఉందా నీకు? శత్రువులను ప్రేమించు, అండర్లైన్ చేసుకో. ఎవరైనా నీ వస్త్రం ఎత్తుకుపోతే నీ పై వస్త్రం కూడా ఇచ్చేయి. అవన్నీ ఏంటది సత్యంతో ఆరాధన అంటే? అవన్నీ నీ హృదయంలో పెట్టుకో, అది పాటించే శక్తి పొందుకో. అడుగు, మీ ఆజ్ఞలను పాటించే శక్తి నాకు ఇవ్వయ్యా. అడగాలి. ఏంటి శక్తి? యోహాను సువార్త 16వ అధ్యాయంలో సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఏంటది? పరిశుద్ధాత్మ పొందాలి. పొందు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యం. ఏది సర్వసత్యం? మోషే ధర్మశాస్త్రం కాదు, యేసయ్య సర్వసత్యం, సంపూర్ణత. పాత నిబంధన వాళ్ళు ఎవ్వరూ సంపూర్ణత లేరు, వాళ్ళు సంపూర్ణులు కాదు, వాళ్ళు ఓడిపోయారు. సైతాను వాళ్ళని తొక్కేసాడు, వాళ్లకు పరిపూర్ణత లేదు, వాళ్ళకు దురాశలు ఉన్నాయి. వాళ్ళ గురించి యేసయ్య పాత నిబంధన కాలపు వాళ్ళ గురించి యేసయ్య చెప్పిన మాట ఏంటి? వాళ్ళు దొంగలు, నమ్మదగినవాడు కాదు. ఏముంది? యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో, నాకు ముందు వచ్చిన వారంతా దొంగలు, దోచుకునేవారు. చదవండి. 10:8. నాకు ముందు వచ్చిన వారందరూ, యేసయ్య చెప్తున్నాడు, నాకు ముందు ఉన్నవాడు ఎవరు నమ్మదగినోడు కాడు. ఏదో ఒక విషయంలో దొంగల వాళ్ళు పరిశుద్ధంగా లేరు, నమ్మకంగా నా ధర్మశాస్త్రాన్ని పాటించలేరు, వాళ్ళు దొంగలు. యేసయ్య వచ్చాడు, పాత నిబంధనలు నమ్మదగిన వాడు కాదు కాబట్టి పైనుండి యేసయ్య వచ్చి నమ్మదగిన వాళ్ళని ఎవరిని పెట్టాడు? అపోస్తులైన వారు 12 మందిని పెట్టాడు. వీళ్ళు దొంగలు కాదు, వాళ్ళు దొంగలు. పాత నిబంధన కాలంలో ఉన్నవాళ్ళు మోషే దొంగ, వాళ్ళందరూ దొంగలు, లోపాలు ఉన్నాయి, వాళ్ళు పరిపూర్ణులు కాదు. క్రొత్త నిబంధనలో యేసయ్య అపాయింట్మెంట్ చేశాడు 12 మంది అపోస్తులు. దొంగలను పెడతాడు ఆయన? దొంగలు పెట్టాడు, యేసయ్య పెట్టాడు. పైనుండి వచ్చిన పరిశుద్ధాత్మతో వీళ్ళు నడిపిస్తారు. పాత నిబంధన వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు, అన్య భాషలు లేవు, వాళ్ళకి ఆ శక్తి లేదు, వాళ్ళకి ఆ నిగ్రహ శక్తి లేదు. యేసయ్య 12 మందితో స్టార్ట్ చేశాడు సేవని. సియోను యెరూషలేము సేవ 12 మందితో సంఖ్య స్టార్ట్ అయ్యి, అది 1,44,000 మంది సియోను పర్వతం మీద, అది ముగింపు అన్నమాట. వాళ్ళ సంఖ్య 12 మందితో స్టార్ట్ అయ్యి 1,44,000 మంది అన్మ్యారీడ్ వాళ్ళు, స్వయంగా దేవుని చేత పిలువబడిన వాళ్ళు, స్వరం విన్నవాళ్ళు, వాళ్ళు దేవుడికి నమ్మకస్తులు. చక్కగా వాళ్ళు పూర్తిగా దేవుని సేవ కొరకు, ఎలాంటి దురాశ లేకుండా, అంటే ఏదో సంథింగ్ మళ్ళీ పొందుకుంటూ
దేవుని శక్తిని పొంది క్రమక్రమంగా దేవుడు ఆ అపోస్తులైన వారిని, ఆ పిలుపు పొందిన వారిని పరిశుద్ధపరుస్తూ వాళ్ళ చేత సంఘాన్ని నడిపించుకుంటూ వాళ్ళ చేత వాక్యాలు ఖండించి బోధింపజేస్తూ అపోస్తుల చేత వాక్యాలు, అపోస్తులైన వారి చేత, మామూలు వాడు కాదు, వాళ్ళు నమ్మదగిన వాడు కాదు, వీళ్ళు నమ్మదగిన వాడు. ప్రకటన గ్రంథము 17:12లోన అక్కడ వీరు నమ్మదగిన వారై ఉన్నారు, వీరు గొర్రె పిల్లతో అనే 17:14 ప్రకటన. వీరి గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు. ఏంటిది? తనతో కూడా ఉండిన వారు, పిలువబడిన వారై. ఏంటిది? పిలుపు. దేవుడు స్వయంగా పిలవాడి, స్వరం వినబడాలి. ఆ కాలంలో యేసయ్యకి శరీరం ఉన్నప్పుడు నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు ఆయన రా, నువ్వు నా సేవ చేయి, స్వరం వినబడుతుంది, నువ్వు నా సేవ చేయాలి. ఆ కాలంలో యేసుక్రీస్తుకి శరీరం ఉన్నప్పుడు నన్ను వెంబడిస్తే తల్లి తండ్రి బంధుమిత్రులు అందరూ వదిలేయమన్నాడు. ఇప్పుడు వినబడింది. అలాగే అందుకే నేను వచ్చాను. ఆయన చచ్చిపోలేడు, నేను రాలేదా? హిందూ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా, ప్రభు మాట్లాడాడు, నువ్వు రా అన్నాడు. ఇప్పుడు వినపడింది. ఇటువంటి పిలుపు పొందిన వాళ్ళే అపోస్తుల్స్ అంటే. అన్నీ వదిలిపెట్టాలి. నేను చెప్పినట్టు ఇలాంటి విగ్రహాలు ప్రకృతాలు ఏం ఉండకూడదు. దేవుడు వాళ్ళని పిలిచాడు కాబట్టి దేవుడు వాళ్ళని పరిశుద్ధపరుచుకుంటూ ఉంటాడు, వాడుకుంటాడు. మీరు బట్టలు ఉతికేటప్పుడు సబ్బు జారి కింద పడేది, పారేస్తారా? సబ్బు జారి మట్టిలో పడింది, సబ్బుకు మట్టి అంటింది, మీ బట్టలు అక్కడ ఉన్నాయి, ఏం చేస్తారు? పారేస్తారా సబ్బుని? దేవుడు కూడా మమ్మల్ని పారాయడు, ఆ మట్టి కడిగేసి దులిపేసి మళ్ళీ బట్టలు రుద్దుతాడు. అట్లాగే మిమ్మల్ని రుద్దుతాడని మా చేత. మేము ఆయన చేతిలో సబ్బులు అంటోళ్ళం. శుద్ధి కలగాలంటే మేం పడ్డామా మురికిలో, మట్టిలో, ఆ మట్టి ఇలా తీసేసి చెక్కేసి, లేదంటే ఏమన్నా బ్లేడ్ చెక్కేసి మళ్ళీ రొట్టె. ఆ బట్టలు ఉతకాల్సిందే, సబ్బు కావాల్సిందే. మలాకి గ్రంథం అక్కడ మనం చదువుతాం, నేను చాకలివాణి సబ్బు లాంటి వాడును అంటాడు. ఆయన నేను సబ్బు లాంటి వాడిని. దేవుడు ఎందుకు అపవిత్రుడవుతాడు? దేవుడు వాడుకునేవాళ్ళు వాళ్ళని ఆయన శుద్ధి చేసుకుంటాడు, వాళ్ళతోనే సంఘాన్ని ఉతుకుతాడు. ఇంకా అంతకంటే గొప్ప పరిశుద్ధులు మ్యారేజ్ అయిన వాళ్ళు పెళ్ళి గిళ్ళి అని చేసుకుని పిల్లలు కానీ వాళ్ళు ఏం చేస్తారు? బోళ్ళు ఉన్నాయి వాళ్ళకి వ్యవహారాలు. వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తారు? వాళ్ళు ఎక్కడ భాషలు మాట్లాడతారు? వాళ్ళు ఏం ఉపవాసం ఉంటారు? పిల్లవాడు ఈ సైడ్ ఒకటి వస్తాడు, ఆ సైడ్ ఒకటి వస్తాడు, భార్య పిలుస్తుంది, బంధువులు వస్తారు, ఎక్కడ చేస్తారు? చదవండి అది 3:2 మలాకి 3:2. ఆయన చాకలివాని సబ్బు వంటి వాడు, చాకలివాని సబ్బు లాంటి వాడు. యేసయ్య మొదటి సబ్బు, ప్రథమ అపోస్తులుడు. అపోస్తులు 12 మంది, వాళ్ళు సబ్బులు. వీళ్ళంతా 1,44,000 మంది సబ్బులు ఉన్నారు. వాళ్ళే సంఘం పరిపూర్ణ కాలండి. వాళ్ళతే జాడించేది, బండకేసి కొట్టేది, ఉతికేది, ఆరాసేది. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోలేవు. నీ తప్పులేవో చెప్పాలంటే ఈ బైబిల్లో నుంచి రావాలి. ఎందుకంటే నువ్వు ఉతుక్కునేది ఉంటుంది, మేము ఉతికేది ఉంటుంది. నువ్వు ఉతుక్కోలేకుండా ఉండేది పరిశుద్ధుడు చెప్తాం, పరిశుద్ధాత్మ ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు. శుద్ధీకరణ కూటాలు పెడతాం, శుద్ధి చేసుకోండి. మన మధ్యలో యేసయ్య ఉన్నాడు, మమ్మల్ని శుద్ధి చేస్తాడు, మిమ్మల్ని శుద్ధి చేస్తాడు. శుద్ధికి సంబంధించినవి చెప్పాలి కదా, అవి నీకు తెలియదు. కనుక ఈ భూలోకంలో అది బట్టలు ఉతకటం, ఆరేయటం, ఇస్త్రీ చేయటం, మళ్ళా మురికి అవ్వటం, మళ్ళా ఉతకటం, ఆరేయటం. దీన్నే ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల రక్తంలో ఉతుక్కున్నారు అనే మాట చదువుతాం. ఉతుక్కున్నారు. ఒకరోజు అయిపోయిందా ఉతుక్కోవటం? ఉతుక్కున్నాము, కానీ జాగ్రత్తగా ఉండాలనుకున్నాము. గబుకుని కోపం వచ్చింది, అపవిత్రత వచ్చింది. గబుకుని ఏదో వచ్చింది, డాగు పడింది. అయ్యా నన్ను ఉతుకయ్యా యేసయ్యా. దేవుడు మమ్మల్ని ఉతికి
మాకు సాధన పడతాడు, మమ్మల్ని చెక్కుతాడు, మంచి ఈటిగా పట్టుకుంటాడు, ఆ ఈటితో శత్రువుని పొడుస్తాడు, మాకు ఆయన పదును పెడతాడు, తళతళలాడిలాగా చేస్తాడు, మాకిచ్చే పరిస్థితి సపరేట్గా ఉంటుంది, చెప్తాడు, మేము ధైర్యం పడతాం, దేవుడు వెళ్ళు ధైర్యంగా వెళ్ళు అంటాడు, ప్రజలను రక్షిస్తాం. ఈ విధంగా అది అపోస్తులైన వారు, పాత నిబంధనలో ఉండిన వాళ్ళు క్రొత్త నిబంధన కాలంలో ఉండినటువంటి వారికంటే చాలా చాలా తక్కువైన స్థితి. ఓ 0 వోల్ట్ బల్బుకు సూర్యునికి ఎంత తేడా ఉందో, ఈ పిలుపు కలిగిన సియోను వాళ్లకు పాత నిబంధన వాళ్లకు 0 వోల్ట్ బల్బులు అంటోళ్ళు, వీళ్ళు సూర్యుని వంటి వాళ్ళు. ఇటువంటి మహిమ ఉంటుంది. దేవుడు బాగా ఆసక్తి కలిగి ఎప్పుడూ మర్చిపోకుండా ఉండేది ఎవరంటే వీళ్ళనే. దేవుడు ఎప్పుడూ మర్చిపోకుండా, మనం యెషయా గ్రంథం 49లో చదువుతాం, తల్లి తన చంటి బిడ్డను మర్చిపోవునా. సియోను గురించి అక్కడ ఉంటుంది. సియోను ఇలా అనుకుంటుంది. సియోను వాళ్ళు అంటే ఎవరంటే, అది మనకేమో ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్న సియోను పర్వతం మీద ఉన్నాడు. పాత నిబంధనలో సియోను అంటేనేమో లేవీలైన వాడు. ఇక్కడ సియోను దేవుడు తన పిల్లలతోనే ఉంటాడు. ఎవరు తన పిల్లలు? క్రొత్త నిబంధనలో యేసయ్య పెట్టాడు. వాళ్ళు యేసయ్య సముద్రం ఒడ్డుకు వచ్చి పిల్లలారా తినటానికి ఏమైనా ఉందా అంటాడు. ఎవరు వీళ్ళు? ఈ పిల్లలు ఎవరు? వీళ్ళు అపోస్తులైన వాడు. తమంతట తాము వదులుకుని రాలేదు. వాళ్ళకి ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో ఆశలు ఉన్నాయి. వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోరు, కానీ దేవుడు విడగొట్టాడు. వాళ్ళు విడగొట్టాడు. నువ్వురా నా సేవ చేయి, అమ్మా నాన్న ఏం చెప్పొద్దు, నేనే నీకు తండ్రి, నేనే నీ ఆస్తి, నేనుండే భవనంలోనే నేను నీకు గది ఇస్తా, నా భవనంలోనే నువ్వు ఉంటావు. నీవు సంఘ విశ్వాసుల జీవితాన్ని కట్టి వాళ్ళు యెరూషలేం పట్టణానికి వెళ్ళేటట్టు చెయ్యాలి. సంఘ విశ్వాసులు యెరూషలేం పట్టణానికి వెళ్ళాలంటే ఇలాంటి సేవకులే ఉండాలి. అంతేగాని మిగతా సేవకులు ఉంటారు, వాళ్ళు ఏదో జీతాలకు డబ్బుకు అట్టట్టు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఏది డెప్త్ అయిన వాక్యాలు, లోతైన మర్మాలు అక్కడ తెలియదు. అందుకని వాళ్ళు కొద్దిగా శుద్ధి చేసుకుంటారు. దానికే పెద్ద పరిశుద్ధులని వాళ్ళు అనుకుంటారు. ముఖ్యంగా మనము ఆరాధన గురించి బాగా మరిచిపోకుండా మన జీవితంలో హృదయంలో దేవునికి ఇంపైన ఆరాధన. మనం లోకాస్వార్తలో కూడా చదివాము ఏంటి ఆరాధన. ఆ స్త్రీ యేసయ్య అంటున్నాడు, యేసయ్యకి ఏమన్నా మొహమాటమా? యేసయ్యకి ఏం మొహమాటం లేదు. ఈ పాపాత్మురాలు ఇంటికి నేను వెళ్తే అందరూ ఏమైనా అనుకుంటారేమో, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్తున్నాను కదా, నా ద్వారానే వెళ్తారు అని వీళ్ళందరికీ ఇట్లాంటి వాక్యం చెప్తున్నా కదా, ఈ పాపాత్మురాలైన స్త్రీకి ఈ ఇంటికి వెళ్తే, లేదా ఈమెని అలాగ ముద్దు పెట్టుకొని ఇస్తే, ఆమెకి నేను ఏమైనా ప్రార్థన చేస్తే అసహ్యించుకోకుండా వీళ్ళందరూ ఏమైనా అనుకుంటారేమో. యేసయ్య గురించి అక్కడక్కడ అంటాడు, మొహమాటం లేకుండా చెప్తాడు. నీవు మొహమాటం లేనివాడో బోధకుడు అంటారు. యేసయ్య మొహమాటం లేదు, యేసయ్యకి మొహమాటం లేదు. ఖచ్చితంగా బోధించే అపోస్తులు వాడు కూడా వస్తేరా వింటే విను, నీకు ఇష్టమైతే లేదు పో, ఖచ్చితంగా నరికినట్టే మొహమాటం లేదు. అప్పుడు అంటే ఆ స్త్రీ మంచి ఆరాధన, యేసయ్య ఆరాధన. ఆ యొక్క 14వ అధ్యాయంలో ఉన్న స్త్రీ కూడా యేసయ్య తల మీద అత్తరు పోసింది. మంచి ఆరాధన. శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి కూడా యేసయ్య గురించి హృదయం లోపల ఒక మంచి ఆరాధన ఉంది. అందువలన ఆరాధన అంటే యేసయ్యను అంత గొప్పగా చేశాడు కనుక ఆ లూకాసువార్త 7వ అధ్యాయంలో అంటాడు, నీవు నా ఇంటిలోనికి రావటానికి పాత్రను కాదు. ఆయన గొప్ప ఆఫీసర్, శతాధిపతి. అందరిలాగా యేసయ్యని యోసేపు కొడుకు కదా, మరియమ్మ కొడుకుగా పశువుల పాకలో పుట్టినాడు కదూ, ఇట్లా అనుకోవట్లే. ఆ శతాధిపతి యేసయ్యని గొప్పగా హృదయములో ఆరాధన చేశాడు,
గొప్పగా ఊహించుకున్నాడు. ఓ, నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడు కాదయ్యా, నీవెందుకు ఒక్క మాట పలికితే నా ఇంటిలో ఉన్న దాసుడు బాగుపడతాడు, ఒక్క మాట పలికితే. ఏంటది? హృదయంలో ఆరాధన. చాలా గొప్పగా ఊహించాడు. ఎంతోమంది మా దగ్గర ప్రార్థనలు చేయండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే మాకు పనులు అవుతాయి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. చక్కగా వాళ్ళు చాలా అట్లా కాకుండా గొప్పగా ఊహించకుండా వీళ్ళేముంది, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, అది ఇది అని చెప్పుకుంటే వాళ్ళ నెత్తిన తలబెట్టి తోచిన పోతాయి, రోగం ఏడబోతాయి, పోవు. ఎందుకు పోతాయి? నువ్వా నన్ను నీ హృదయంలో వేరే విధంగా భావించావు, నన్ను తిట్టుకుంటున్నావు. ఏంటి? శతాధిపతి ఆరాధన హృదయంలో. నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావు? నీ హృదయంలో ఏ ధ్యానం ఉంది? యేసయ్య గురించి ఆ శతాధిపతి నా ఇంటిలోనికి రావడానికి పాత్రుని కా. ఒక్క మాట నీవు చెప్పు. చదవండి ఆ మాట. 7:6 లూకాసు వార్త. ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అయితే మాట మాత్రమే సెలవిమ్ము. మాట మాత్రం సెలవివు. అప్పుడు నా దాసుడు. ఓ, నీ మాటతో చాలా ఆరాధన ఉంది. ఆ శతాధిపతిని అడిగితే చెప్తాడు. ఎందుకు నీకు అంత ఎందుకు అంతగా అట్టగా అలా ఎందుకు చెప్పావని మనం అడిగామనుకో, ఆయన సముద్రాన్ని గద్దిస్తే నిమ్మళించింది, నీళ్లను ద్రాక్షారసంగా మార్చేశాడు. ఆయన ఒక్క మాట పలికితే నీకు స్వస్థత కలుగును గాక, ఒక్క మాట చెప్తే చాలు. ఆయన దైవ కుమారుడు. భూమి కలుగును గాక అంటే భూమి కలిగి, సూర్యుడు కలుగును గాక అంటే, అలాంటి ఆయన్ని నా ఇంటిలోనికి రప్పించుకోవటానికి నేను ఎట్లా అర్హుణ్ణవుతాను? అలాగే ఒక్క మాట పలికితే చాలు. శతాధిపతిని కానీ అడిగామనుకో, ఆయన ఇట్టా చెప్తాడు ఇలా, అందుకా యేసయ్య రావటానికి నీవు అర్హుని కాదన్నావు. బాగా ఆలోచించుకునేవాడు అట్లా చెప్తాడు. యేసయ్యని పనికి మాలిన అక్కడున్న ఆడవాళ్ళు కూడా యేసయ్యని తిట్టారు, పేతురుని తిట్టారు, ఈడు వాడు అన్నారు యేసయ్యని, ఉమ్మేశారు. అది దేవుని రాజ్యానికి దేవుని అద్భుతాలకి యోగ్యులైన వాళ్ళకైతే వాళ్ళు బాగా ఊహించుకుని వాళ్ళ పిలుపు వేరే, వాళ్ళ ప్రత్యేకత మంచిగా వాళ్ళు చాలా హృదయపూర్వకంగా, లేదంటే ఏదో వేషంగా అలా ఉంటారు. ఇప్పుడు ఆరాధన, అది ఎవరు ఆరాధన చేయగలరు? మంచి ఆరాధన ఎవరు చేస్తారు? జక్కయ్య కూడా పాపాత్ముడే. కానీ యేసయ్య, జక్కయ్య నీ ఇంట్లోకి నేను రావాల్సి ఉంది, వెళ్ళాడు. ఏంటి వెళ్ళాడు? మంచి హృదయం. ప్రభువా, జక్కయ్య హృదయం మంచి హృదయమా? పాపాత్ముడు, ఈ పట్టణం అంతా కూడా పాపాత్ముడు, మీరు జక్కయ్య ఇంట్లోకి ఎలా వెళ్ళారు? దేవుణ్ణి ప్రశ్నించడానికి ఎవరికన్నా సాహసం, దేవుణ్ణి ప్రశ్నించడానికి. మమ్మల్ని అనుకోండి బోళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, మా ఇంటికి రాలా, వాళ్ళ ఇంటికి పోయాడు, మా ఇంటికి రాలా, ఇక్కడికి వచ్చాడు, అక్కడికి వెళ్ళా, వాళ్ళంటే ఇంత పెడతారని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు బ్రదర్ గారు, మా ఇంటికి రాలా. మమ్మల్ని అనుకోండి. మాకు వివరణ లేకుండా, దేవుని ప్రేరణ లేకుండా ఎవరింటికి వెళ్ళాడు. వాళ్ళ భక్తిని బట్టి ఉంటుంది, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు ఎంత బాగా ఉంటున్నారు, వాళ్ళు ఎంత సేవ చేస్తారు, హృదయంలో మమ్మల్ని ఎట్లా భావించారు, ఇవన్నీ వాళ్ళకి భేదాలు ఉన్నాయనుకో, మమ్మల్ని కూడా భేదంగానే చూస్తారు. ముఖ్యంగా అప్పుడు జక్కయ్య, అతని హృదయం మంచిది కాబట్టి ఏమంటాడు? నా ఆస్తిలో సగం ఇస్తానంటాడు. అది హృదయం యొక్క ఇలువ అంటే. ప్రభువా, నా ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇస్తా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 100 తీసుకుంటే 400 ఇస్తా, 4 రెట్లు. ఓ, ఎంత మంచి హృదయం! అది చాలా మంచి హృదయం. ఆ హృదయం, అందుకే యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడు. ఇతను అర్థం చేసుకుంటాడు,
ఇతను అబ్రహాము కుమారుడే. అందరూ పాపాత్ముడు కాదు, అబ్రహాము కుమారుడు. అబ్రహాము ఆస్తిని ప్రేమించలా, అబ్రహాము కుమారుడు. అబ్రహాము యొక్క హృదయం ఇతనికి ఉంది. ప్రత్యక్షమై ఒక్క మాట పలికితే చాలు, ఇచ్చేస్తాడు. వాళ్ళకి ఇచ్చే డబ్బు వాళ్ళ దగ్గర 4 రెట్లు అంటున్నాడు, నేనే ఇచ్చేస్తాను 4 రెట్లు. చదవండి లూకాసు వార్త 19వ అధ్యాయంలో 8వ వచనం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడలా. ఎందుకంటాడు? నేను ఎవరికి అన్యాయం చేయకూడదు, నా వల్ల ఎవరు బాధపడకూడదు. అందరూ పాపాత్ములు అంటున్నారు, కానీ ఇప్పుడు కాదు. దేవుడు యేసయ్య అడుగు పెట్టాడంటే ఆ హృదయం మారిపోయి, నేను ఇచ్చేస్తాను, సగం ఇచ్చేస్తాను, ఆస్తిలో మొత్తం సగం ఇచ్చేస్తాను. దేవునికి ఇష్టమైన ఆరాధన జక్కయ్యలో ఉంది. దేవునికి ప్రియమైన హృదయం జక్కయ్య హృదయం. అందుకే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసయ్యని జక్కయ్య ఇంటికి పంపించాడు. వీధిలో ఉన్నప్పుడే మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యని, జక్కయ్య దిగో, నువ్వేమీ చెట్టు ఎక్కి అంత ఎగిరి చూడని అవసరంలా, నేను నీ ఇంటికి వచ్చి నీ మంచం మీద కూర్చుంటా, నువ్వంతా పొట్టి చూడలేకపోతున్నావా, నేనే నీ ఇంటిలోనికి వస్తా. జక్కయ్య దిగు. మంచి ఆరాధన. మనమందరం దేవుని సన్నిధిలో మోకరిద్దాం. మనం ఈ ఉదయ కాలంలో ఆరాధన అంటే ఏంటి, మన హృదయంలో ఏం జరుగుతుంది? ఆత్మలో ఆరాధన దేవుడు తండ్రి కోరుతున్నాడు. ఆయన చెప్పిన బోధ ఆరాధించాలి, మంచి మాటలు ప్రేమించాలి. దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రసంగాలు నీ హృదయంలో భద్రపరుచుకొని మరింత ఉండాలి. ఆయన మేళ్ళు ధ్యానించాలి. నిన్ను పిలిచి ఆయన నీకు ఇచ్చిన బాప్తిజం రక్షణ ప్రేమించాలి. దేవుడు నన్ను ఏర్పరచుకుని తీసుకొచ్చాడు, నా దేవుడు నన్ను ప్రేమించాడు. ఈ లోకంలో నాశనం అయిపోకుండా, పాపులతో కలిసిపోకుండా, నేను అలాగూ నన్ను నా దేవుడు తీసుకుని రాకుండా ఉండినట్లయితే నేను లోకంలో పాపాత్మలో కలిసిపోయేవాడిని, పాపులతో అలా రకరకాల దురలవాట్లో ఉండేవాడిని. దేవా, ఎంత గొప్ప మేలు చేసావయ్యా, నా జీవితకాలం అంతా నేను నిన్ను ఆరాధన చేస్తా. నీ మాటలు, నీ వాక్యాలు నేను ఆరాధన చేస్తా. మీ చెప్పిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు నేను ఆరాధన చేస్తా. నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటా. నా హృదయంలో చక్కగా వేల కొలది వెండి బంగారాలు ఎంతో శ్రేష్టమైనటువంటి ఈ వాక్యాలు నా హృదయములో భద్రపరుచుకుంటా. ఈ వాక్యాలు ముత్యాల కంటే, రత్నాల కంటే, వజ్ర వైడూర్యాల కంటే శ్రేష్టమైనవి. దేవా, నిన్ను వర్ణించి 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 నిన్ను ఆరాధన చేస్తా. తండ్రి, నాకు నీవే, నీ శక్తిని వర్ణిస్తా, నీ రూపాన్ని వర్ణిస్తా, నీ తేజస్సును వర్ణిస్తా, నీ ప్రేమను వర్ణిస్తాను, నీ తగ్గింపుని వర్ణిస్తాను. ప్రార్థించుదాం. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా, ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించు తండ్రి. అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి మీరు దిగి వచ్చి పరిశుద్ధమైన ఆరాధన చేయాలని మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా. పరిశుద్ధమైన ఆరాధన అంటే ఆత్మతోను సత్యంతోను పరిశుద్ధంగా మిమ్మల్ని ఆరాధించాలని మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా. అనేకులు ప్రభా దుష్ట హృదయం కలిగి ఆరాధిస్తూ నరకంలోకి పడిపోతున్నారని మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ, కాలేబులు ఎటువంటి హృదయ ధ్యానం కలిగి, మంచి హృదయ ధ్యానం కలిగి, మంచి మనసుతో, పూర్ణ మనసుతో మిమ్మల్ని అనుసరించి ఆ కనాన దేశం చేరారని మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు ప్రభా. దావీదు వల్ల హృదయ ధ్యానం, మంచి ధ్యానం కలిగి ప్రభా, ఆత్మతోను సత్యంతో పరిశుద్ధంగా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రతి ఒక్కరు కూడా కృప చూపించండి. విన్న వాక్య ప్రకారం జీవించడానికి మీరే సహాయం చేయండి. ఈ ఆరాధన మీరు ఆస్వాదించినందుకు మీకే కృతజ్ఞతలు. సంఘమంతా పరిశుద్ధపరిచి మీ మహిమకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.